ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాస్తవానికి ఉదయకాల సమయంలో మనకందరికీ తెలిసిందే, భయంకరమైన వర్షం రావడం, అలాగే మనం ఉన్నటువంటి స్థలం అంతా కూడా వాటర్తో నింపబడింది. చాలా కొంచెం అలజడి, కొంచెం ఆందోళనతో కూడినటువంటి పరిస్థితి. దేవుని యొక్క అత్యంత మహాకృపలో మరి మధ్యాహ్నానికి దేవుడు వాతావరణాన్ని చక్కపరిచాడు. దేవుడు చక్కటి వాతావరణం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి సమయం ఎక్కువ కావస్తూ ఉంది కనుక ఆల్రెడీ మనకి దైవ సేవకులు వచ్చేస్తున్నారు. ఎప్పుడో వచ్చారు, వారు వాక్య పరిచర్య జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మన సమయానుకూలం మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దగ్గర చెప్దామండి, హల్లెలూయా. చాలా సంతోషం. మరికొన్ని పాటలు, 1, 2, 3 పాటలు మనం పాడగా విందాం. రామ్ స్తోత్రం 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 స్తోత్ర పరిశుద్ర 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 దేవానికి స్తోత్రాలు దాని పోవా. పాటలే మీరు ఉన్నారు దాన్ని దేవానికి స్తోత్రాలు దాని పోవా. నీ పరిశుద్ధాత్మ నుంచి తను పోవా. ఈ తలంలో తను పోవా. నీ పరిశుద్ధాత్మతో కార్యాలు జరిగించేవాడు నీకు ట్యాంకులారు రిక్క మందలారబా రిక్క మందలారబా సందరబా. నీ పరిశుద్ధాత్మతో కొమ్మరిచ్చిన తను పోవా. ఈ తలంలో తను పోవా. నీ కుమారుడు నిలబడినప్పుడు తను పోవా. నీ వాక్కు ద్వారా వాడుకోతండి దేవానికి వందలయ్యా. నీ సంఘం నడిపించే మాకు దాచేతని పోవా. నీ పరిశుద్ధాత్మతో నింపునాను తను పోవా. అయా నీకు స్తోత్రాలనే తను పోవా. కానుకలు దీవించి ఆశ్రయించి తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా. ఎదురు గురుని కాడ మీరు ఉంటాను తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా. మా మధ్యలో మీరున్నారు తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా. దావీదు కుమారుడు మమ్మల్ని దాటిపోవద్దయా. యేసు రాజానికి స్తోత్రాలయ్యా. అయా ఒక్కసారి మాతో ఉన్నాడు తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా. వర్షాన్ని నీ చోతన పెట్టినందుకు వందలయ్యా. అయ్యా దేవానికి స్తోత్రాలు తను పోవా. 2 రోజులు పట్ల తను పోవా. నీ జనాన్ని నడిపించే మాకు దాయిచ్చే తను పోవా. నీ పరిశుద్ధాత్మ తను పోవా. నీ బంగారుతో ఉంచిన తను పోవా. ఈ తలంలో తను పోవా. నీ కుమారుడి పట్ల తను పోవా. మీరు తోడుగుని దీవించి ఆశ్రయించి తను పోవా. అయినా ఒక నీరుకుని పరమ చేతను పోవా. ఏసులా ప్రార్థించి పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించిన దాసులకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకొకసారి లేచిన పడదామా? వాక్యం కొరకు మనం అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యం కొరకు మనం అందరం కూడా చిన్న ప్రార్థన. ఈరోజు రాత్రి దేవుడు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దేవుడు వీటన్నిటిని కూడా తప్పించి తొలగించి ఒక శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియులరా, అందరం కూడా ఎవరు కూడా ఈ స్థలంలో ఎవరు కూడా అనాలోచనగా ఉండకండి. దేవుని స్థలంలో మనం అందరం కూడా దేవుని సహాయం కోరుతూ, వాక్యమై ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవాతి దేవుని యొక్క పాదాల చెంత మనం ఉందాం. ప్రియుల అందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. అద్భుతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరం కూడా ప్రియులారా, ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు చెప్దాం. అందరం కూడా నోరు తెరిచి యేసయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ సమయాన్ని పరిపూర్ణమైన స్వాధీనపరుచుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. వాతావరణం మీరు అనుకూలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ స్థలమందు చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. అందరం కూడా చప్పట్లు కొడుతారు.
గొప్ప దేవుడు ఆయన. ఆకాశమందు నుండి ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన. గ్లోరీ. చప్పట్లు కొడుతూ మనసారా నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి, నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు. చెప్తామందరం ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. చెప్తామందరం కూడా ఆరాధ్యుడైన దేవాది దేవుని కనపరుస్తూ, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఈ రాత్రి దేవుని సన్నిధి మనకు ఉన్నట్లుగా, దేవుని వాక్కుతో మన హృదయం నింపబడినట్లుగా, ఈ స్థలమంతా కూడా దేవుని ఆత్మ సన్నిధి మనసారా ప్రియులారా నీ పాదాల చెంత బాగు చేసే నీ వాక్కు, బలపరిచే నీ వాక్కు, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధు అందరం కూడా నోరు తెలిసి మనసారా ఆరాధ్యుడైన దేవాది దేవుని ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధు మనసారా యేసయ్యా, నీతో అనుబంధం అది మాధుర్యమే. ఆరాధుడా చేదైన అనుభవంలో నుంచి నైనా మధురమైన అనుభవంలో నుంచి నడిపించే గొప్ప దేవుడవయ్యా. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా. అందరం దగ్గరగా నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం పెట్టి మనసారా ప్రియులరా ఈ స్థలం మందు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా కూడి ఉండగా అందరం కూడా మనసారా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునితో అనుబంధం, దేవునితో ప్రయాణం, ఆయనతో కలిగి ఉన్నటువంటి అనుబంధం అది మాధుర్యమే. ఓ
ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా, మనసారా పలుకుదాం అందరం. యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. కష్టమైన నష్టమైన ఆరాధ్యుడా యేసయ్యా, మనసారా హృదయంలో నుంచి ప్రియులారా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. మనసారా చెప్పగలవా? సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. విశ్వాసంతో పలకగలవా? నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. కలిసి చెప్తామా? ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. 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 అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలంలో అందరూ కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో సంతోషమందైనా శ్రమలయందైనా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన స్తుతించే వారముగా, ఆయన నామాన్ని గణపరిచే వారముగా, ప్రతి శ్రమ కూడా ప్రతి శోధన కూడా శుద్ధ సువర్ణం ఎలాగైతే మహిమ కొరకు అగ్నిలో కాల్చబడుతుందో, మన జీవితంలో ఎదురవుతున్న అనేకమైనటువంటి అననుకూలమైన పరిస్థితులు ఏవైతే మనం కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా దేవుని ద్వారా మెప్పు, మహిమ, ఘనత కలగడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి అందరూ ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఈరోజు రాత్రి దేవుడు మనందరితో మాట్లాడినట్లు తన వాక్కును పంపి నేను మిమ్మల్ని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి మన జీవితములను, మన కుటుంబములను, మన యొక్క ప్రతి పరిస్థితులను యేసు నామములో తన కృప చొప్పున బాగు చేయును గాక. తన రెక్కల చాటున భద్రపరచబడిన వారముగా ఉందుము గాక. దేవాని స్తోత్రాలు. దాసులను ప్రభు సకాలం మధ్యకు నడిపించినందుకు వందనాలు ప్రభు. వారి నోట నీ మాట ఉంచండి తండ్రి ప్రభా. దేవానికి వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చెరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని, పరిస్థితులను మీ స్వాధీనపరచుకోండి. ఇక నిలబడిన ప్రతి ఒక్క హృదయములను మీ స్వాధీనపరచుకోండి. వారి తలంపులను మీ స్వాధీనపరచుకోండి. నీదిగాని ఆధిపత్యం, నీదిగాని ఏలుబడి ఏది కూడా ఎవరి మీద పని చేయకూడదు నాయన. ఈ ప్రాంగణం అనంతపు మీ స్వాధీనపరచుకోండి. జీవమనే నీ వాక్కు వెల్లడవుతుండగా దేవా, ప్రతి హృదయాలు మీరు కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ఆత్మకార్యాలు జరిగించమడుగుచ్చు. మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ పొందుకుని నామ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. అందరూ మన మధ్య ఉన్నారు. మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. మరి వాక్య పరిచయ నిమిత్తమే నేను వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. అందరూ కూడా చప్పులు కొడుతూ ప్రభు నామని
ఘనపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగానున్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములను కలిసి బలి అర్పింపవలెనుండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యొద్ద నడవనిచ్చాను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అనేక ప్రతికూలత మధ్య ప్రభా ఈ దినాన్ని కూడిక ప్రారంభించుకోవడానికి మీరు సహాయం చేశారు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. మా ప్రార్థన ఆలకించి మాకు జవాబిచ్చే దేవుడవు. దేవా, ఈ రాత్రి వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధికి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని ఈ ప్రాంగణానికి రాలేక గృహాల దగ్గర కూర్చుని వాక్యం వింటా ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. జీవం కలిగిన మీ మాటలు ఆలకిస్తూ ఉండగానైనా మా అందరి అంతరంగాల్లో ఆలోచన పుట్టించమని, మేము చేసే ఆలోచన మా జీవితాలకు, మా కుటుంబాలకు క్షేమకరమైనది ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, ఈ దినం మొదలుకొని జరగబోయే 3 దినాల కూడికలు నీ నామ మహిమార్థమే జరిగించుకోమని వేడుకుంటా ఉన్నాను. దేవా, రాబోయే 2 రోజుల్లో రాబోతున్న సేవకులను కూడా బలపరచండి. వాతావరణాన్ని మా కొరకు అనుకూలపరచమని వేడుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి ప్రభు, ఈ రాత్రి మీ మాటలు ధ్యానం చేసుకుని పోతా ఉండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకు దయచేయమని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుతలు అనుగ్రహించమని వేడుకుంటూ, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద దేవుని దాసులకి, అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి కొంచెం ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీరందరూ ఆసక్తి కలిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ రాత్రి మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేసుకోబోతా ఉన్న అంశం, మనం ఏదైతే థీమ్గా పెట్టుకున్నామో దాన్ని చూడబోతా ఉన్నాం. చూడండి ఒకసారి, అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకును భూమిని సముద్రమును
వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాను అనే మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం అనేది అపోస్తులుడైన పౌలు మిషనరీ దండయాత్రకు వెళ్ళినప్పుడు, అంటే సువార్త తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు గలతియా అనే ప్రదేశంలో ఉన్న కొన్ని సంఘాల దగ్గర జరిగినటువంటి పరిచర్య ఇది. ఆయన మొదటి మిషనరీ దండయాత్ర చివరికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోదగిన పాఠం ఏంటండి అంటే, భూమి మీద 3 రకాల మనుషులు ఉంటారు దేవుని విషయంలో. ఈ 3 రకాల మనుషుల్ని దేవుడు కలుసుకోవడానికి వాడుకునే ఒక చిన్న ఆయుధం ఏంటండి అంటే సువార్త. ఆ 3 రకాల మనుషులు ఇలా ఉంటారు. కొంతమంది అహంకారానికి బందీలు, కొంతమంది అభిప్రాయాలకు బందీలు, కొంతమంది ఆత్మాభిమానానికి బందీలు. 3 రకాల మనుషులు ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొద్దిమంది ఈ 3 రకాల కేటగిరీలో ఉంటారు. ఒకటి అభిప్రాయానికి బందీలు దేవుని విషయంలో, రెండోది అహంకారానికి బందీలు, మూడోది ఆత్మాభిమానానికి బందీలు. అర్థం చెప్తాను మీకు. దేవుని గురించి మానవుడు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. దేవుడు ఉంటే ఇలా ఉండాలి, దేవుడైతే ఈ పని చేయగలడు, దేవుడు మాత్రమే ఈ సమస్యను తీసుకురాగలడు, దేవుడు పలానా చోట ఉన్నాడు అని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలను బట్టి వారి జీవిత విధానం నడుస్తూ ఉంటుంది. అలా ఎవరైతే అభిప్రాయాల ప్రకారం భక్తి చేస్తూ ఉంటారో దేవుడు వారి అంతరంగంలో ఆశ తీర్చడానికి దేవుడు సేవకులను పంపిస్తారు, అభిప్రాయాలను సరిచేస్తారు, వారికి సత్యం ఏంటో ప్రకటిస్తారు. ఎందుకండి అంటే అభిప్రాయాలు మారిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ సత్యం మాత్రం ఎప్పటికీ మారదు. ఈ మాట మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను. ఒకవేళ ఈరోజు నేను మీ ఊరి మీటింగ్కి వచ్చా, వాక్యపరిచయం అయిన తర్వాత రేపు కూడా ఇక్కడే ఉన్నాను అనుకోండి, ఉండి ధర్మాజిగూడెంలో ఒక అమ్మాయి మీద చేసుకుని వెళ్తున్నాను అనుకోండి, నడుచుకుంటా, మీరేమంటారు చెప్పండి? చూస్తే 2 ఆడవాళ్ళు చూస్తూ ఉన్నారు, నన్ను చూసన్నారు, రాత్రి వాక్యం చెప్పింది ఈయనే కదా అన్నారు. అవును నేనే అమ్మాయి అని చెప్పి అనుకుని వందనాలండి అన్నారు దగ్గరికి వచ్చి. తర్వాత ఎవరైనా చూస్తుంటారు మీరు, ఈ ఊరు కాదన్నారు కదా, ఈ ఊరిలో ఒక ఆవిడ మీద చేసి తిరుగుతున్నాడు ఏంటి అనుకుంటారు. అనుకున్నప్పుడు నేను అన్నాను, ఇక్కడికి వచ్చాను కదా మా మీటింగ్కి, పక్కనే ఉన్న ఊరిలో నా చెల్లిని, నా చెల్లి ఇక్కడికి ఇచ్చాం, ఎటు వచ్చాను కదా కలిసి వెళ్దామని చెప్పి వచ్చాను అన్నాను అనుకోండి, ఆ వెంక చూసి ఏమంటారు, వందనాలు అక్కని వెళ్ళిపోతారు. సత్యం తెలియకముందు ఏమనుకున్నారు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎవరి అమ్మాయి అనుకున్నారు. సత్యం తెలియగానే అభిప్రాయం మారిపోయింది. అభిప్రాయాలు అనేవి చూడటాన్ని బట్టి, వినడాన్ని బట్టి, ఆలోచించడాన్ని బట్టి ఉంటాయి, కానీ సత్యం మాత్రం అలాంటి వాటి మీద ఆధారపడదు. సత్యం గనక ఒక మనిషికి అర్థమైతే ఆ వ్యక్తి తన జీవితంలోని అభిప్రాయాలు వదిలిపెట్టడం చాలా సులువుగా జరుగుతుంటుంది. ప్రపంచంలో చాలామంది భక్తి చేస్తూ ఉంటారు. ఆ భక్తి చేసే వ్యక్తులు ఎలా ఉంటారండి అంటే ఇక్కడ ఒకసారి చూడండి. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి అనే మాట. ఈ మాట దగ్గర ఏం జరిగింది, అక్కడ ఊర్లో సువార్తకి వెళ్ళారు. సువార్తకి వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి నడవలేని ఒక వ్యక్తి స్వస్థపడ్డాడు. స్వస్థపడినప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? జరిగిన దాన్ని చూసి వాళ్ళు ఏమనుకున్నారు, దేవతలు అనుకున్నారు. వారి అభిప్రాయం ఏంటండి అంటే, ఈ కార్యం జరగాలండి అంటే మనుషుల వల్ల అయితే కాదు, కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరై ఉండాలి, దేవతలు అయి ఉండాలనుకున్నారు. ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను, చిన్న కథ ఏంటో చెప్తాను మీకు. చాలా కాలం క్రితం ఈ లుస్త్ర అనే పట్టణంలో ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉండేది. దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఊరు వచ్చినప్పుడు వాళ్ళు అన్ని ఇళ్లకు తిరిగారంట అన్నం పెట్టమని. ఏ ఇంట్లో వాళ్ళు కూడా అన్నం పెట్టలేదంట. కేవలం ఒక వృద్ధ దంపతులు మాత్రం చేర్చుకుని అన్నం పెట్టారంట. అన్నం పెట్టినప్పుడు ఆ ఒక్క కుటుంబాన్ని దీవించి మిగిలిన వాళ్ళందరిని చంపేశారంట. అది కథ, ఆ ఊర్లో కథ అది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు, అంటే పౌలు గారు వచ్చేంత వరకు కూడా ఆ ఊర్లో ఉన్న నానుడు ఏంటండి అంటే, ఎవరైనా తెలియని వారు వస్తే
ఒకవేళ వాళ్ళు దేవతలు అయి ఉంటారేమోనని చెప్పి వారిని గౌరవించటం, వారిని పూజించటం, వారు చేసే కార్యాలు నమ్మడం అనేది అక్కడ ఆనవాయితీ. అందుకని అక్కడ ఏమన్నారు, అక్కడ వారు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. వారు ఏం పేరు పెట్టారు చెప్పండి? బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. ఆ ఇద్దరు దేవతల్లోనంటే గతంలో వచ్చినప్పుడు ఒకడేం బాగా మాట్లాడేవాడంట, కాబట్టి వాడికి ఏమని పేరు పెట్టారు? హెర్మే అని పేరు పెట్టారు. ఒక వ్యక్తి సహకారిగా ఉండేవాడు, ఆ వ్యక్తికి ద్యుపతి అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఏం జరిగింది? పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలెనుండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని జనసమూహంలోనికి చొరపడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తా ఉన్నారన్నమాట. ఎప్పుడైతే వారి కళ్ళ ముందు ఒక వ్యక్తి స్వస్థపడ్డాడో వెంటనే వీళ్ళు ఏం చేశారు? ఆ వ్యక్తి దగ్గరికి ఏం తీసుకొచ్చారంట? ఒక దూడను తీసుకొస్తున్నారు, లేదా పశువుని తీసుకొస్తున్నారు, తర్వాత పూదండలు తీసుకొస్తా ఉన్నారు. పౌలుకి శీలకి అర్థమైంది వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు. వాస్తవానికి పౌలుకి తర్వాత బర్నబా గారికి ఈ లుకయోనియ భాష రాదు అని వేదాంతులు చెప్తారు. ఆ భాష రాని కారణం చేత వారు ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు, కానీ వారు తీసుకొస్తా ఉన్న వస్తువులను బట్టి అనిపించింది వీళ్ళు మాకు బలి ఇవ్వబోతున్నారన్నమాట. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో పౌలు గారు ఏం చేశాడు? బట్టలు చింపుకొని గట్టిగా అరిచి ఇలా అన్నాడు, అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమేనమాట. ఇక్కడ మాట చెప్తాను. ప్రపంచంలో మానవులకు ఉన్న అభిప్రాయం ఏంటండి అంటే, ఎవరైనా సరే సహాయం చేస్తే వాడిని ఇలా అంటారు, దేవుళ్ళ వచ్చేవరు అంటారు. విన్నారా మాట ఎప్పుడన్నా? ఆపదలో ఆదుకుంటే వాడిని అంటారు, దేవుళ్ళ వచ్చేవని చెప్పంటారు. మనిషి ఎప్పుడు కూడా చూసిన దాన్ని బట్టి అభిప్రాయం ఏర్పరచుకుంటాడు, జరిగిన దాన్ని బట్టి నమ్ముతాడు, కళ్ళ ముందు జరగకపోతే నమ్మడానికి ఇష్టపడ్డు. ఆ ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఎప్పుడైతే వారి కళ్ళ ముందు కాళ్ళు లేని వాడు నిలబడి స్వస్థపడ్డాడో వెంటనే అనుకున్నారు వీళ్ళు దేవతలు తప్ప వేరే వాళ్ళు కాదు అనే మాట. ఎప్పుడైతే ఒక మనిషి అభిప్రాయానికి బందీ అయిపోతాడో ఆ అభిప్రాయం నుంచి బయట రావడానికి సాధ్యం కాదు. ఆ సమయంలో పౌలుగా చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమేనే మాట. సో దేవుడు అభిప్రాయాలకు బందీ అయిన వారిని విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తారు. పంపించిన తర్వాత వారి ద్వారా ఏం చెప్పిస్తారు చెప్పండి? సువార్త చెప్పిస్తారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అన్నాడు అనమాట. ఈ మాట చెప్పగానే అభిప్రాయాలకు బందీ అయిన వాడు చేసే ఆచారాలు వ్యర్థమైనవి అనే మాట. ఈ రాత్రి కొన్ని మాటలు ఇలా ఆలోచించేద్దాం. దేవుడంటే ఎవరో స్పష్టమైన అవగాహన లేని మనిషి వారి జీవితాల్లో ఆశించిన దాన్ని జరిగించుకోవడానికి, వారు ఏదైతే కోరుకుంటామో దాన్ని పొందుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న ఆచారాలని పాటిస్తూ ఇలా అనుకుంటారు, ఆ దేవుడిని సంతోషపరచాలండి అంటే కోడిని తీసుకొని పోవాలా, ఆ దేవుడిని సంతోషపరచాలండి అంటే డబ్బులు తీసుకొని పోవాలా, ఆ దేవుడిని సంతోషపరచాలని అంటే ఇంకోటి ఇవ్వాలి అని చెప్పి ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలు నమ్ముకొని అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఆ అభిప్రాయమే వాస్తవం అనుకొని జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్పిన మాట, దేవునికి కావాల్సింది మనం ఇచ్చేది కాదు, దేవునికి కావాల్సింది మన హృదయాల్లో స్థానం. దేవుడు ఆశించేది మన నుంచి ఏమీ కాదు, దేవుడు ఆశించేది మానవ యొక్క జీవితాల్లో స్థానాన్ని. సో మనిషి ఆ సత్యాన్ని మర్చిపోయినప్పుడు వాడెప్పుడు కూడా ఇవ్వడం దగ్గరే మనసు పెడతా ఉంటాడు. ప్రపంచంలో ఉన్న మతాలు అనబడే వాటికి క్రైస్తవ్యానికి ఉన్న వ్యత్యాసం అంటూ చెప్తాను, జాగ్రత్త వినండి. మొదటి మాట, లోకంలో ఉన్న మతాలు ఎలా చెప్తా ఉంటాయి, దేవుణ్ణి సంతోషపరచాలండి అంటే మీరేం చేయాలా? డబ్బులు ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి అని చెప్పి. కానీ బైబిల్ చెప్పేది దేవుడు నీ కోసం ఏం చేశాడో అది నమ్మండి చాలు అనే మాట. సో క్రైస్తవ్యానికి ఇతర ఆలోచనలకు ఉన్న వ్యత్యాసం అని చెప్పమంటారా? బైబిల్ చెప్తుంది మనందరినీ ప్రేమించిన దేవుడు మనందరి పాపాల కోసం ఆయన చేసి ముగించిన కార్యాన్ని నమ్మండి చాలు, అది మీ జీవితాన్ని బాగు చేస్తే అన్నమాట. కానీ అనాది కాలంగా మనకు వస్తా ఉన్న అభిప్రాయాలు ఏంటండి అంటే, దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఏం చేయాలా? ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకనే ఇలా అనుకుందాం, ఎవరన్నా ఇంటికి అతిథి వచ్చారు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? ఏమీ లేకపోతే కనీసం మంచిలన్న తాగెళ్ళు బాబా అంటారు. ఎందుకంటారు చెప్పండి మంచిలను తాగెళ్ళమని?
ఇవ్వడం దగ్గర మనిషికి ఏముంటుంది చెప్పండి? ఓ తృప్తి ఉంటుంది. అలాగే మనిషి దేవుడి నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు అని అంటే, నేను ఆశించింది పొందుకోవాలంటే దేవుడిని ఏం చేయాలా? సంతోషపరచాలి. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? మన జీవితాల్లో విలువైన వాటికి ఇచ్చేసామనుకోండి, ఆయన ఏం చేస్తాడు? తిరిగి మనకి ఇస్తాడు అనుకుంటా ఉన్నారు. దేవుణ్ణి ఎప్పుడు కూడా లాభసాటి వస్తువుగానే చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏమై ఉన్నాడో మానవాళికి అర్థం కావడం లేదు. ఆయన ఏమై ఉన్నాడో మానవాళికి అర్థమైతే ఆయనకేం కావాలో అది మాత్రమే ఇస్తారు. అలా కాకపోతే వారి జీవితాన్ని వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు. ఈ రాత్రి నా మొదటి మాట, దేవుడు అనగానే మీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటి? ఆయనకి ఇస్తే ఇచ్చేవాడా, లేకపోతే ఏమీ పోయినా ఆయన మనకి ఇస్తాడా అన్నప్పుడు, ఒకవేళ ఇస్తే ఇచ్చేవాడైతే వాడు దేవుడు కాదు. నేను వాడిన పదం జాగ్రత్తగానే వాడుతూ ఉన్నాను. మనం ఇస్తేనే ఇచ్చేవాడు దేవుడు కాదు. మనం అడగకపోయినా మన జీవితాల్లో అవసరాలు తీర్చేవాడు దేవుడు అవుతాడు. అందుకని చదవండి ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం దేవుని గురించి. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 34-35 వచ్చిన చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకును పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు కదా అనే మాట. సో ఇక్కడ దేవుని గురించి 2 మాటలు మనం విన్నాం. మొదటిది ఏంటి చెప్పండి? ఆయన పక్షపాతం లేనివాడు అనే మాట, ఇది మొదటిది. సో రెండోది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట. అయితే ఈ కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళు 2 గుంపులు ఉంటారు. యేసు ప్రభు మాత్రమే దేవుడని నమ్మేవాళ్ళు కొంతమంది, యేసు ప్రభు కూడా దేవుడని నమ్మేవాళ్ళు కొంతమంది. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. యేసు ప్రభు మాత్రమే దేవుడని నమ్మే వాళ్ళకి దేవుడు ఏం చేశాడో వాళ్ళకి తెలుస్తుంది. యేసు ప్రభు కూడా దేవుడే అనుకున్న వాళ్ళకి ఏమో ఒక రాయేద్దాం కదా అనుకుంటుంటారు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు కూడా దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడు. ఒకవేళ ఈ మాట మిమ్మల్ని గాయపరచొచ్చేమో, కానీ అభిప్రాయాలు మారిపోతాయి, కానీ సత్యం మాత్రం మారదు. ఆ దినాన్న లుస్త్రా అనే పట్టణంలో వారు అనుకుంటా ఉన్నారు, ఈ కార్యాన్ని దేవతలు తప్ప ఇంకెవరు చేయలేరు అనుకున్నారు. ఆ సమయంలో ఎవరినైతే దేవతల స్థానాన్ని తీసుకెళ్ళిపోయారో ఆ వ్యక్తులు మాట్లాడుతున్న మాట బట్టలు చింపుకొని. ఎందుకు తెలుసా అండి? ఒకవేళ బట్టలు చింపుకుని ఎందుకు చించుకుంటారండి అంటే, దేవదూషణ చేస్తే చంపేస్తారు ఆ దినాల్లో. కానీ ఈ యూదులైనటువంటి ఈ పౌలు గారు బట్టలు చించుకొని ఆ దూషణ మాత్రం చేయకండి, నేను కూడా సామాన్యమైన మనిషిని అనే మాట అంటూ ఉన్నారు. ఈ దినాల్లో చాలా చోట్ల దేవతలు లేదా దేవుళ్ళు అనబడేవారు ఎవరో తెలుసా అండి? ఎవరైతే మంచి కార్యాలు చేస్తూ మన మధ్యలో జీవిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి చేసిన మంచిని బట్టి వారిని దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. అది వాస్తవం అవాస్తవాన్ని పక్కన పెట్టండి. వారు చేసిన మంచి కార్యాలను బట్టి అనుకుంటుంటారు అతను మంచిగా బతికేవాడండి, మంచి కార్యాలు జరిగేయండి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, సత్యం ఆ వ్యక్తి యొక్క అంతరంగాన్ని తాకినప్పుడు అభిప్రాయాలు పటాపంచలైపోతూ ఉంటాయి. ఈ రాత్రి జరిగిన సంఘటన ఏంటండి అంటే, ఆయన మాట్లాడిన మాట దేవుడు పక్షపాతి కాడు. రెండో మాట, ఇస్తే ఇచ్చేవాడు దేవుడు కాదు. బైబిల్ అంటా ఉంది, ఒకవేళ పక్షపాతి అయితే వర్షం ఎవరి మీద పడాలా? ఎవరైతే దేవుడు అనుకుంటున్నారో ఆయన కొలిచే వారి మీద పడాలి. అలా కాకపోతే వర్షం పడడానికి అవకాశం లేదు కదండి. కానీ ప్రపంచంలో వర్షానికి కులమత భేదాలు లేవు, ఎండకి కులమత భేదాలు లేవు, ఋతువులకి కులమత భేదాలు లేవు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు పక్షపాతి కాడు కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరికీ సమకూరుస్తూ ఉన్నాడు, అందరినీ సహిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి తనకేర్పరచుకున్న అభిప్రాయాన్ని బట్టి దేవుడు అంటే కళ్ళ ముందు కనపడాలి, దేవుడు అంటే నాకు చెవులకు వినబడాలి, దేవుడు అంటే నేను చూడాలి, తాకాలనుకుంటా ఉన్నారు. అలా ఎవరైతే అలా అభిప్రాయాలు పెట్టుకుంటా ఉన్నారో అదే వాస్తవం అనుకొని తమ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అంటే చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం ఆయన అన్నమాట మొదటిగా చూద్దాం. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తూ ఉన్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, ఏంటి ఆ వ్యర్థమైనవి అంటే, ఎక్కడైతే లాభసాటిగా కనబడతా ఉందో వాళ్ళు ఏం చేస్తారని చెప్పండి, దేవుళ్ళ స్థానాన్ని తీసుకొస్తా ఉన్నారు. మీకు ఇలా చెప్తాను, హోటల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏమంటారు? కస్టమర్ దేవుళ్ళు అంటారు. ఎందుకని? వాళ్ళ బిజినెస్ జరగాలంటే ఎవరు కావాలా? కస్టమర్స్ కావాలా. కాబట్టి కస్టమర్ని ఎలా చూస్తారు? వాళ్ళు దేవుళ్ళుగా చూస్తూ ఉంటారు. చూడడం తర్వాత సంగతి ఎలా అంటారు. సో రెండోది, అన్నాన్ని ఏమంటాను చెప్పండి? దేవుని స్వరూపం అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా? అంటే ఏది లాభసాటిగా కనబడతా ఉందో దానికి ఏమిస్తారు? మనిషి దేవుని స్థానాన్ని ఇస్తూ ఉంటారు. ఈయనంటా ఉన్నాడు ఇది వ్యర్థమైంది అనే మాట. ఈ మాట వారి అభిప్రాయాన్ని చాలా బలంగా తాకింది. ఈ రాత్రి మన మనసుల్లో ఒకవేళ దేవుడంటే ఏ అభిప్రాయం ఉందో నాకు తెలియదు,
ఒకవేళ మీరు అనుకుంటా ఉన్నారు, నాకు కనబడాలి, నాకు వినబడాలి, నేను తాకాలి, నాకు లాభం చేయాలి, ఇదే ఒకవేళ మీ అభిప్రాయం అయితే ఆ అభిప్రాయాన్ని విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ అంటున్నాడు ఆయన, అయ్యలారా మీరెందుకు వ్యర్థమైన వాటిని చేస్తూ ఉన్నారు? తర్వాత మాట, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త పాటిస్తూ ఉన్నానన్నమాట. ఈ మాట దగ్గర 3 విషయాలు చెప్పాడు. ఏంటని చెప్పండి? ఆకాశం గురించి చెప్పాడు, భూమి గురించి చెప్పాడు, సముద్రం గురించి చెప్పాడు. తర్వాత మాట, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త పాటిస్తున్నాననే మాట. ఈ మాట దగ్గర పౌలు గారు చెప్పిన మొదటి మాట తెలుసా అండి? మీ కాలి కింద ఉన్న మట్టి, మీ తల మీద ఉన్న ఆకాశం, ఆ ప్రక్కనే కనపడుతున్న సముద్రం, వాటిలో ఉండు సమస్త జీవకోటిని కలిగించిన వాడు జీవం కలిగిన దేవుడు అనే మాట. ఆ మాట చెప్పగానే వారి అంతరంగాల్లో కలవరం మొదలైంది. ఈ దినాన్న యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది కోపం రావచ్చేమో, కానీ సత్యం మారదు, మనమే మారాల్సి ఉంటుంది. ఆ దినాన్న దేవుడు అనుమతించాడు ఆ కాళ్ళు లేని వ్యక్తి స్వస్థపడటానికి. స్వస్థపడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటండి అంటే, మా కనబడని దేవుడు అవసరం లేదు, కానీ ఎవరైతే ఆ కార్యం జరిగించారో వాళ్ళే దేవుళ్ళని చెప్పి కొలుస్తూ ఉన్నారు. ఈ దినాన కూడా మనిషి కనబడని దేవుడు అంటున్నారు, కానీ ఆ దేవుడు మానవాళ్ళని ఎలా నియంత్రిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, వారికి సువార్త ప్రకటించుననే మాట. ఈ రాత్రి మొదటిగా ఇలా చెప్తాను. ఇక్కడ ఎవరి గురించి సువార్త చెప్పారు అన్నప్పుడు, సువార్త అంటే మంచి వార్త అనే మాట. ఏంటి మంచి వార్త? ఇలా విందాం. ప్రపంచంలో దేవుడు ఎలా ఉంటాడో మానవాళికి అర్థం కానప్పుడు మానవాళి వాడికి లాభసాటి వస్తువు దానన్నింటిని కూడా దేవుళ్ళుగా చేశారు. అలాంటి సమయంలో దేవుడే ఒక అడుగు ముందుకేసి మానవాళికి తను పరిచయం చేసుకోకపోతే మానవుడికి ఎప్పటికీ దేవుడు అర్థమయ్యేవాడు కాదు. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఎవరో చెప్తాను మీకు. మొదటి మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను అనే మాట. ఈ మాట దగ్గర దేవుడు ఎవరు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఇలా అన్నారు. ఏమని చెప్పండి? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట. తేజస్సు అనే మాట కింద 3 అనే అంకె ఉంది. ఆ 3 అనే అంకె కింద ఏమని చెప్పండి? అక్కడ ప్రతిబింబం అని ఉంది కదండి. ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా మీటింగ్కి వచ్చే ముందు అద్దం ముందు నిలబడి ఒకసారి మగాళ్ళని ఇలా అనుకుని ఉంటారు, ఆడవాళ్ళు అయితే కాస్త పాపలు అటు ఇటు తీసుకుని దూకుని ఉంటారు కదా. అద్దం ముందు నిలబడగానే అద్దంలో ఎవరు కనపడతారు మీకు? అమ్మ, ఎవరు కనపడతారు? మీరే కనపడతారు. మీ రూపాన్ని ఏమంటారు? అక్కడ అద్దంలో ఉన్నదాన్ని ప్రతిబింబం అంటారు. సో ప్రతిబింబం అంటే ఎవరు? ఇప్పుడు ప్రతిబింబం అంటే ఎవరు? అర్థం కాలేదా? అద్దం ముందు నిలబడ్డారు, అద్దంలో మీరే కనపడతారు. మీ రూపాన్ని అక్కడ ఏమంటారు? దాన్ని ప్రతిబింబం అంటారు. ప్రతిబింబం అంటే ఎవరు? మీరే. ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఎవరంట? దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే అర్థం ఎవరు చెప్పండి? దేవుడే అని అర్థం. ఆ మాట అర్థమవుతుందా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఆయనే దేవుడని. ఒకవేళ అక్కడ ఉన్నట్టు చదువుతాను, దేవుని మహిమ యొక్క ప్రతిరూపం అంటే అర్థం ఎవరు చెప్పండి? దేవుడే. చాలామందికి ఈ మాట ఇష్టం ఉండదు, ఆయన దేవుని కుమారుడు కదా అంటుంటారు. కానీ బైబిల్ చెప్పిన మాట తెలుసా అండి? ఆయన మాత్రమే దేవుడు, ఆయనే దేవుడు అనే మాట. సో దేవుడు మానవాళికి ప్రత్యక్షపరచుకున్న విధానం ఎవరండి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన మాత్రమే దేవుడు బైబిల్ చెప్తా ఉంది. ఎందుకు వచ్చాడు అని ఈ లోకంలోకి అన్నప్పుడు, సో మనిషి దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత మానవాళికి 2 అవసరాలు వచ్చినాయి. చదవండి, ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువుకుందాం. ఎవరి యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు ఎందుకు వచ్చారు చూద్దాం. మొదటి మాట, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా
రక్త మాంసములలో పాలువాడాయను అనే మాట. ఎందుకని దేవుడు మానవ రూపంలో వచ్చాడని అంటే బైబిల్ చెప్తుంది, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మానవాళ్ళని విడిపించడానికి అనే మాట. ఇక్కడ కూర్చున్న మనందరం ఆలోచిద్దాం. 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలో ఉన్న ఎవరు బతికుండరు. నేను ఉండను, మీరు ఉంటారేమో నాకు తెలియదు. ఉంటారా 100 సంవత్సరాల తర్వాత? 100 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మనందరం అంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. మనిషి పుట్టింది చావడానికైతే ఎందుకు బతకాలా? అలాంటప్పుడు మనిషి ఏ ప్రయత్నం చేస్తాడండి అంటే మరణం తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నం దగ్గర మానవుడు ఎప్పుడు ఓడిపోతున్నాడు కాబట్టి ఆ ఓటమి నుంచి తప్పించుకోవడానికి కాపాడేవాడు ఎవడైనా ఉన్నాడా అని ఆలోచిస్తూ ఉంటే ఏమో అక్కడేముందో ఇక్కడేముందో అనుకుంటూ అందరినీ వారి అభిప్రాయాల ప్రకారం దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నప్పుడు అయ్యా మరణం తప్పించటం దేవుని యొక్క వశం మాత్రమే అని చెప్పి మరణం యొక్క బలము గలవారిని అన్నప్పుడు మానవాళికి మరణం ఎందుకు వచ్చిందో చెప్తాను. ఆ మరణం తీసివేయాలని అంటే దేవుడు మానవుడిగా రాకపోతే మానవుడు చేసే ఈ ప్రయాసకి ఎప్పుడు కూడా ఫలితం దొరికేది కాదు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎవరికైతే మరణ భయం ఉందో, ఎవరైతే మరణం దగ్గర ఒంటరి వాళ్ళు అయిపోతా ఉన్నారో ఆ ఒంటరి అయిన ఆ వ్యక్తిని నిత్యత్వం దగ్గర తీసుకెళ్ళడానికి ఒకే ఒక మార్గం యేసు ప్రభు, వారు తప్ప వేరే మార్గం లేదు. అయితే ఒక మాట అడుగుతాను, ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం. సో పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత భార్య భర్తలుగా వెళ్ళి దీవిస్తారు. ఏమని దీవిస్తారు చెప్పండి? పెళ్ళి వాళ్ళని ఏమని దీవిస్తారు? అమ్మ పిల్ల పాపలతో ఎంతకాలం ఉండాలా? ఒక 60-70 సంవత్సరాలు బతకండి అంటే ఏమంటారు చెప్పండి? వాళ్ళు ఊరుకుంటారా? ఎంత అనాలి చెప్పండి? వాళ్ళతో మినిమం 100 ఏళ్ళు అనాల్సిందే. ఒకటి తగ్గించిన ఊరుకోరు. ఈసారి అలా అనండి, ఈసారి ఇప్పుడన్నా 99 ఏళ్ళు బాగా బతకడానండి, అంత అసంతృప్తి ఉంటుందో. ఎందుకని? 100 లేదు కాబట్టి. మీరు ఆశీర్వదించిన వాళ్ళు కానీ మిమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళు కానీ 100 సంవత్సరాలు బతికారు ఎవరన్నా? అర్థమవుతుంది ఈ మాట. మీరు దీవించిన వాళ్ళు కానీ మిమ్మల్ని దీవించిన వాళ్ళు కానీ 100 బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తెలిసినా మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ సంతృప్తి కోసం మనం ఏం చేస్తాం? నిండు 100 ఏళ్ళు బతుకొని చెప్పంటారు. మనిషి యొక్క జీవితంలో వాడు ఆకాశానికి వెళ్ళొచ్చు, అంతరిక్షానికి వెళ్ళొచ్చు, సముద్ర అగాధంలోకి వెళ్ళొచ్చు, ప్రపంచాన్ని జయించొచ్చేమో, కానీ వారి జీవితాల్లో ఎప్పటికీ గెలుచుకోలేంది మరణం మాత్రమే. ఎప్పుడైతే మరణం అనే ఆలోచన మనిషికి వస్తుందో ఆ మనిషికి వచ్చే భయం దగ్గర ఆ భయం నుంచి తప్పించుకోవడానికి మనిషి ఆశ్రయించేదాన్నే బైబిల్ అంటా ఉంది పాపం అనే మాట. అందుకని చాలామంది ఎందుకురా తాగుతూ ఉంటాడు, ఏమంటాడు చెప్పండి? కాసేపు బాధలు మర్చిపోదాం సార్ అని చెప్పి అంటాడు. సో బాధలు మర్చిపోవడానికి తాగుడే ముందనుకోండి, ప్రతి ఇంట్లో ఒక బార్ ఉండాల్సిందే. ఉంటుందా? అర్థమవుతుంది కదా ఈ మాట. అలాగే ఎందుకురా సినిమాలు చూస్తా ఉన్నాం అనుకోండి, కాసేపు సంతోషంగా ఉండాలి సార్ అని చెప్పి అంటారు కదా. దేవునితో సంబంధం లేని వ్యక్తి ఆ లోపల అనుభవించే బాధ నుంచి బయటికి రావడానికి వాడు ఎంచుకునే ప్రత్యామ్నాయాన్నే ఈ లోకం ఎంటర్టైన్మెంట్ అంటుంది. ఒకసారి చదవండి, బైబిల్ చెప్తున్న మాట చూద్దాం. మనిషి ఏం కోరుకుంటా ఉన్నాడు, దేవుడు ఏమిస్తున్నాడు చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం దేవుడు ఏమిస్తాడు చెప్తున్నాడు. 14వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పినమాట. ఇప్పుడు దేవుడు ఏమిస్తాడంటాం? ఇక్కడ వర్షం ఇస్తారు, ఆహారం ఇస్తారు, ఉల్లాసం ఇస్తారు, తర్వాత మాట ఏమన్నారు? మీ హృదయాల్ని నింపుతారు అన్నమాట. సో దేవునితో సంబంధం ఉన్న వాడికి లోపల నుంచి వస్తాయి, దేవునితో సంబంధం లేనివాడు బయట నుంచి తీసుకుంటూ ఉంటాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవునితో సంబంధం ఉన్నవాడికి అంతరంగం నుంచి బయటకు వస్తాయి సంతోషం, భయం అన్నీ కూడా. దేవునితో సంబంధం లేని వాడికి బయట నుంచి లోపలికి ఎత్తుకెళ్తూ ఉంటాడు. అందుకని చాలామంది సెల్ ఫోన్ తీసుకుని నవ్వుకుంటుంటారు. ఎందుకని? వాడికి లోపల లేదు. లోపల లేని దాన్ని బయట నుంచి నింపుకోవడం తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ ప్రక్రియలో ఎంత సమయం కోల్పోతూ ఉంటాడో. సో బైబిల్ చెప్తుంది మనిషికి ఉల్లాసాన్ని ఇచ్చేది దేవుడే, సంతృప్తినిచ్చేది దేవుడే, ఆహారం ఇచ్చేది దేవుడే. అక్కడ రాయబడిన మాట ఇంకేమన్నా చెప్పండి? వర్షం అనుగ్రహించేవాడు దేవుడే, ఋతువులు అనుగ్రహించేవాడు దేవుడే అని చెప్పి అన్నప్పుడు దేవుని మీద ఆ వ్యక్తుల యొక్క మనసు తీసుకెళ్ళడానికి ఎంత స్పష్టంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. దేవునితో సంబంధం లేని వ్యక్తి సంతోషం కోసం బయట వెతుకుతాడు. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి దేవునితో సంబంధం ఉంటుంది కాబట్టి వాడు లోపలి ఆనందిస్తూ ఉంటాడు. బైబిల్ అంటది, నీ మాటలు వింటా ఉన్నప్పుడు క్రొవ్వు మీద దొరికినట్లుగా నాకు అనిపిస్తుంది ప్రభు అంటాడు. నీ మాటలు జుంటితేనే దారాలు అని చెప్పి అంటాడు. ఎందుకని చెప్పండి? దేవునితో సంబంధం అన్న వాడికి మాత్రం అర్థమవుతుంది ఆ మాటల యొక్క మాధుర్యం ఏంటో.
దేవునితో సంబంధం లేని వాడికి ఈ మాటలు అర్థం కావు. అందుకని చాలామందికి సత్యం మాట్లాడుతున్నప్పుడు కోపం రావచ్చేమో, కానీ సత్యం మారదు, మనం మారాల్సిందే. అయితే మాట చెప్తాను ఈ రాత్రి, ఎవరైనా సరే ఈ భూమి మీద మనిషి అయితే వాడి ఆఖరి శ్వాస పోయే లోపట యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు అన్న విషయాన్ని తన హృదయంలో విశ్వసించకపోతే వాడు ఎట్టి పరిస్థితుల్లో మోక్షానికి పోడు అన్నమాట బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ ఈ రాత్రి యేసు ప్రభు కూడా దేవుడు అనుకున్నారు అనుకోండి, అది అభిప్రాయం మాత్రమే. కానీ బైబిల్ చెప్తుంది ఆయన మాత్రమే దేవుడు అనే మాట. ఎందుకని చెప్పండి? ఆయన ఏమంటాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా మోక్షానికి రాలేడు అనే మాట. ఈ రాత్రి ఎవరైనా సరే మన మనుషులమైతే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు అనే మాట. ఒకవేళ బైబిల్ చెప్తుంది మానవుని యొక్క జీవితానికి మరణం ముగింపు కాదు, మానవుని యొక్క జీవితానికి మరణం కేవలం మలుపు మాత్రమే. ఆ మలుపు తర్వాత అసలు జీవితం ఉంది. ఆ జీవితం కోసం సిద్ధపాటే ఈ భూమి మీద మనం చేసేటటువంటి ప్రయాణం అనుకోవాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మీటింగ్స్ ఎందుకు పెడతారు క్రైస్తవులు? పని పాట లేక అనుకున్నారు అనుకోండి, అలా కాదు. ఎందుకు ఈ మీటింగ్స్ పెడతారండి అంటే, దేవుడు మానవాళి కోసం ఏం సిద్ధపరిచారు, ఆ సిద్ధపరిచిన దానికి మనల్ని సిద్ధపరిచే ప్రక్రియలో భాగంగా దేవుడు అనుమతించేటటువంటి కూడికలే ఈ మీటింగ్స్ అన్నీ కూడా. దేవుడు ఏం సిద్ధపరిచాడు మనకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్పకపోతే. అందుకనే దేవుడు మానవాళిని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమించి మానవాళికి సిద్ధపరిచిన దాన్ని చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలో చెప్పేటటువంటి మీటింగ్స్ ఈ మీటింగ్స్ అవి. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు, ఒకవేళ అర్థం అవడం కోసం ఇలా చెప్తాను. నా కుటుంబానికి ఇలా చెప్పానమ్మా, మనం సెలవుల్లో ఊటీ వెళ్దామన్నాను అనుకోండి, రేపు 10వ తారీఖు వెళ్దామన్నాను అనుకోండి. 10వ తారీఖు వరకు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఊరు వెళ్ళడానికి ఏం చేస్తారు? వాళ్ళు బట్టలు సర్దుకుంటారు, కావాల్సిన వాటి సమకూర్చుకుంటారు. 10వ తారీఖు వచ్చింది, ఇంటి ముందు కారు ఆపాను. నా భార్య ఒకవేళ బట్టలు బీరువా తెచ్చి కారు మీద పెడితే ఎలా ఉంటుంది? బట్టలు బీరువా తెచ్చి వంట సామాను గ్యాస్ అన్ని మూట కట్టి డిక్కీలు వేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నేను ఇలా అడగాలి, ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నామా, ఊటీ వెళ్తున్నామా? అమ్మా ఊరు వెళ్తున్నా ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నామా? ఊటీ వెళ్తున్నాం కదా, ఊటీకి ఏం తీసుకెళ్ళాలా? బీరువా కాదు, సూట్ కేసు చాలు. అర్థమవుతుంది కదండి? వంట సామాను కాదు, డబ్బులుంటే చాలు. అలాగే పరలోకానికి వెళ్ళాలండి అంటే మనిషికి ఏం కావాలి? మోక్షానికి వెళ్ళాలంటే మనిషి ఏం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పేదే ఈ మీటింగ్స్ అవి. సో బైబిల్ చెప్తా ఉంది, మోక్షానికి వెళ్ళాలండి అంటే మొట్టమొదటి అడ్డంకి ఏంటి చెప్పండి? మనిషి మరణం దగ్గర ఒంటరివాడే. ఆ ఒంటరి అయిన మనిషి తన జీవితాన్ని నిత్యత్వాన్ని తీసుకువెళ్ళాలన్నప్పుడు మొట్టమొదటి వాడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరి కోసం కష్టపడతా ఉన్నానో, దివారాత్రులు కష్టపడతా ఉన్నానో, రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నానో, వారు నా శ్వాస పోయిన తర్వాత ఎంతసేపు ఉంచుకుంటారు నన్ను ఇంట్లో? చెప్పండి, ఎంతసేపు ఉంచుకుంటారు? ఓ 4 రోజులు ఉంచుకుంటారా? 4 రోజులు ఉంచుకుంటారా? మా నాన్నంటే బాగా ఇష్టం అండి, మా ఆయనంటే బాగా ఇష్టం అండి అని చెప్పి ఉంచుకుంటారా? శ్వాస పోయిన తర్వాత మన సన్నిధి కాదు, మన జ్ఞాపకాలే భయం వస్తాయి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కుటుంబీకులైనా సరే. అలాంటిది అల్పమైన మానవుడిని దేవుడు ఎందుకు ప్రేమించాలా? ఈ అల్పమైన మానవుడు ఎప్పుడైతే సత్యం గ్రహిస్తాడో వాడు ఒంటరివాడైపోతుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా భార్య ఉంది, ఈరోజు నా పిల్లలు ఉన్నారు, ఈరోజు నా భర్త ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు అనుకోండి. వీళ్ళందరూ కూడా ఒకరోజు వదిలిపెట్టేస్తారు. వాళ్ళన్నా మనం వదిలేస్తాం, మళ్ళీ వాళ్ళు వదిలేస్తారు. అలాంటి సమయంలో మానవుడు ఒంటరివాడు కాబట్టి ఒంటరి అయిన మానవుడు అది తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది ప్రాణాన్ని పొడిగించుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు, మంచిది. కానీ మనిషి బతికేది ఆరోగ్యాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనిషి బ్రతికేది ఆరోగ్యాన్ని బట్టి కాదు, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, కరోనా టైంలో ఎంతోమంది మంచి వాళ్ళు చనిపోయారు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, పిచ్చాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు బతికే ఉన్నారు. మీకు తెలుసా? వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళు నాకు అనిపిస్తుంది వాళ్ళకి మందు వేసుకోవాలా, ట్యాబ్లెట్ వేసుకోవాలా, వ్యాక్సిన్ వేసుకోవాలా, కానీ వాళ్ళు హ్యాపీ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. కానీ అద్దాల మేడలో ఉండి గాలి కూడా సోకుండా వాళ్ళు చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా అండి? మనిషి యొక్క ఆయుష్కాలం దేవుడు అనుమతించిన మేర మాత్రమే ఉంటుంది. కానీ వాడు ఎంత అనుకున్నా సరే తన ఆయుష్కాలాన్ని అరసెకను కూడా పొడిగించుకోలేరు. దేవుడు అనుమతించిన మేర ముందు జావరు, దేవుడు అనుమతిస్తే ఒక క్షణం కూడా ఎక్కువ బతకలేరు. అలాంటి సమయంలో దేవునితో సంబంధం పెట్టుకుంటే వాడి జీవితంలో మొట్టమొదటి పోయేది మరణ భయమే. బైబిల్ అంటా ఉంది, ఎవరికైతే మరణ భయం ఉంటుందో వాడు ఆశ్రయించేదాన్ని బైబిల్ అంటా ఉంది పాపం అనే మాట. ఇప్పుడు చెప్తాను మాట, గుర్తుపెట్టుకోండి. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇలా అడుగుతాను.
అబద్ధం ఆడి 3 నెలలైందని వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలైందని వాళ్ళు, అబద్ధం ఆడి 3 నెలలైందని వాళ్ళు ఎవరు ఉన్నారా? 2 నెలలైందని వాళ్ళు 2 నెలలు లేరా? 1 నెల అయింది అబద్ధం ఆడి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? రైట్. అబద్ధం అంటే తెలుసా పోనీ? అబద్ధం క్రైస్తవులకేనా అందరికీనా? అర్థమవుతామా? అబద్ధం క్రైస్తవులకి అందరికీనా? ఒకవేళ మీకు యేసు ప్రభు తెలియదు, ఈ కొడుకుని షాపుకు పంపించారు, పాల ప్యాకెట్ తేరా 500 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు. వాడు పాల ప్యాకెట్ తెచ్చిన తర్వాత మీరు చేయంగా చూస్తారా, ప్యాకెట్ ఎంగ చూస్తారా? అమ్మా చేయంగా చూస్తారు. ఏమడుగుతారు చెప్పండి? చిల్లర ఎదురు అంటారు. వాడు అన్నాడు, అమ్మ వస్తా ఉంటే గాల్లో ఎగిరిపోయినాయి అంటే మీరేమంటారు చెప్పండి? గో మీద పాలు కూడా వేస్తారు కదా. ఎందుకని? ఎట్టగానే పడుతున్నారా నీకని. అర్థమవుతుందా? మీ కొడుకేగా నమ్మొచ్చుగా. నమ్ముతారా? మీ కొడుకు అబద్ధం ఆడితే ఒప్పుకుంటారా? కొట్టేశారు. మరి మిమ్మల్ని ఎవరు కొట్టాలి అబద్ధం ఆడితే? మీ కొడుకు కాబట్టి మీరు కొట్టారు, మంచిదే. మరి మనల్ని ఎవరు కొట్టాలా? మీకు అర్థమవుతుంది కదా. ఇలా అనుకుందాం. బైబిల్ అంటా ఉంది, ఎవరికైతే పాపం వాడుకవుతుందో వారి జీవితాల్లో దేవుడు వారితో వ్యాజ్యం పెట్టుకుంటాడు. చదవండి ఒకసారి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. క్షమించండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవుడు ఎలా వ్యవహరిస్తారో చూద్దాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవటం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గుర్తుపెట్టుకోండి, 4 విషయాలు. 1 సత్యం, 2ది కనికరం, 3ది దేవుని గురించిన జ్ఞానం. ఈ 3 లేవు. తర్వాత మాట, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశం ప్రలాపిస్తూ ఉంది. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులు అందరూ క్షీణిస్తూ ఉన్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ప్రపంచంలో ఉన్న సమస్య ఏంటో తెలుసా అండి? మానవునికి పాపం వాడుకైపోయింది. వాడి పాపాన్ని బట్టి లోకానికి వచ్చిన శాపం ఏంటండి అంటే ఏమవుతుంది అంటే అక్కడమ్మా దేశం ఏడుస్తూ ఉంది. పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులు క్షీణిస్తూ ఉన్నారు. మత్స్యాలు కూడా గతించిపోతున్నాయి అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే సమయం వరకు కూడా మనం వినే వార్తలు ఏంటో తెలుసా? ప్రపంచంలో ఈరోజు ఇలా ఉన్నాను, ఒంగోలు దగ్గర 2 లారీలు కొట్టుకొని 6 చచ్చిపోయారు. మనం విన్నాం, పలానా దేశంలో తుఫాన్ వచ్చింది, 100 మంది చచ్చిపోయారు. పలానా చోట ఇలా వచ్చింది, చచ్చిపోయారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడ మనిషికి దేవుని గురించిన జ్ఞానం ఉండదో, ఎక్కడ మనిషి దేవునితో సత్సంబంధం పెట్టుకోడో, ఎక్కడ మనిషి దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వడో, ఆ సమయాన వారికి పాపం వాడుకవుతుంది. ఎవరి జీవితాల్లో పాపం వాడుకవుతుందో ఆ పాపం తీసుకొచ్చే పర్యవసానమే నాశనం అనే మాట. ఈ దినాన్న మన కుటుంబాలు పాడైపోతా ఉన్నా, మన ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నా, వ్యక్తుల మధ్య సంబంధాలు సక్రమంగా లేకపోయినా, దేవునితో సరైన సంబంధం లేకపోయినా కారణం ఏంటో తెలుసా అండి? మనిషి దేవుని ఎరగకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా పాపాన్ని వాడుక చేసుకున్నారు. కాబట్టి ఆ వ్యక్తుల జీవితాలు ఇలా కనబడతా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నా మొదటి ప్రశ్న, దేవుడెవరో మానవాళికి అర్థం కాకపోతే, దేవుడెవరో వివరించిన అర్థం చేసుకోకపోతే వారి జీవితాల్లో అలవాటైనట్టు తెలుసా అండి? పాపమే. ఎవరికి పాపం అలవాటు అవుతుందో వారి కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, వారి కుటుంబాల్లో సంతోషం ఉండదు, వారి కుటుంబాల్లో సంబంధాలు సక్రమంగా ఉండవు. వారు ఎంత ప్రయాసపడినా చివరికి మిగిలేది చిలుచంచులానే కనపడతా ఉంటుంది. చెప్పండి, ఎన్ని కుటుంబాలు ఇలా కనపడలేదు మనకి? అర్థమవుతుంది కదా మీకు? ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఎవరైతే సత్యాన్ని విడిచిపెడతారో, ఎవరైతే న్యాయాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని గురించిన జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తారో వారితో దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, సత్యం ఆయన మాత్రమే. కానీ మనిషి ఎప్పుడైతే అసత్యాన్ని ఆశ్రయించాడో వాడు సొంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాడు. ఇలా అనుకుందాం, అబద్ధం ఎందుకు ఆడాలా? ఎందుకు ఆడాలి చెప్పండి? అబద్ధాలు ఎందుకు ఆడతాం చెప్పండి? అబద్ధాలు ఎందుకు ఆడతాం? తప్పించుకోవడానికి. వెరీ గుడ్. ఇంకా అంటే తప్పని తెలుసు కానీ నేను జరిగించాను, ఆ తప్పుని సమర్థించుకోవాలన్నా, తప్పు నుంచి బయటికి రావాలన్నా ఇంకో తప్పు చేయాల్సిందే. అక్కడ వాడేది అబద్ధం అనేది. అబద్ధం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా అండి?
సత్యవంతుతో సంబంధం లేనప్పుడు ఆ వ్యక్తి చూసే షార్ట్ కట్ మెథడ్ అబద్ధం. అది ఇలా అనుకుందాం, న్యాయబద్ధంగా ఆఫీస్కి వెళ్ళి సార్ మా సర్టిఫికేట్ ఇవ్వమన్నాం అనుకోండి, రేపు రా అంటాడు. పక్కకు వచ్చి 50 రూపాయలు ఇవ్వండి, కాసేపు కూర్చో అంటాడు. ఎందుకని? అర్థమవుతుంది ఈ మాట. రేపు రాంటే కారణం ఏంటో తెలుసా అండి? ఈరోజు నాకు అవసరం ఉందనే మాట. నాకు తొందరగా ఉంది, నేను రేపు రాలేను కాబట్టి ఏం చెప్తాను, సార్ ఎంతో కొంత తీసుకోండి సార్ అన్నమాట. మనకి తెలుసు ఇది తప్పు అని. మన పని కావాలంటే ఆ తప్పు చేయాల్సిందే. ఆ తప్పు తర్వాత ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, సత్యమేంటో మీకు తెలియక కాదు. అబద్ధం అనేది క్రైస్తవులకు మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మనిషికి కూడా అబద్ధం అంటే ఏంటో తెలుసు. బైబిల్ అంటా ఉంది, ఒకవేళ మీకు యేసుప్రభుతో సంబంధం లేదు, మీకు యేసుప్రభు తెలియదు, కానీ మన జీవితాల్లో అబద్ధం అంటే ఏంటో అర్థమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు వాక్యాన్ని మానవుని యొక్క మనస్సాక్షి మీద రాసిపెట్టాడు. మానవుని యొక్క మనస్సాక్షి ఎక్కడైతే నువ్వు తప్పు చేసావని మాట్లాడుతూ ఉంటుందో, ఆ తప్పును సమర్థించుకోవడానికి, పాపభీతిని తీసివేసుకోవడానికి మనిషి దేవుని లంచగొండిగా మార్చేస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇలా చెప్తా ఉన్నారు, సత్యాన్ని విడిచిపెట్టిన మనిషి, ప్రేమను విడిచిపెట్టిన మనిషి, దేవుని గురించిన జ్ఞానం విడిచిపెట్టిన మనిషి పాపం చేసిన తర్వాత పాపం ద్వారా వచ్చే గిలిపోవడానికి, పాపభీతి పోవడానికి దేవుణ్ణి లంచగొండిగా మార్చేశారు. అందుకని అంటూ ఉంటారు, నేను సంవత్సరానికి ఒకసారి వస్తా, నా కోరిక తీరిస్తే నీకు డబ్బులు ఇస్తా, సంవత్సరానికి ఒకసారి వస్తా, నా కుటుంబాన్ని కాపాడితే ఇలా చేస్తా అని చెప్పి వారి జీవితాల్లో దేవునితో ఒడంబడిక చేసుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నా బతికేంటో అర్థం కాకుండా నేను ఇచ్చే వాటిని బట్టి సాటిస్ఫై అయ్యేవాడు దేవుడు కాడు. దేవుడు చూసేది మానవుని యొక్క పై రూపాన్ని కాదు, దేవుడు చూసేది పై వేషాన్ని కాదు, దేవుడు చూసేది మానవునికి అంతరంగాన్ని. ఇప్పుడు చెప్తాను చూడండి, ఆ దేవుడు ఎవరో చూద్దాం. 139వ కీర్తన దేవుడు ఎవరో బైబిల్లో చెప్తా ఉంది. 139వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. దేవుడికి ఏం తెలుసో మనం విందాం. అక్కడ రాయబడిన మాట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది అనే మాట. గుర్తుపెట్టుకోండి, మనిషి పాపం చేయడానికి వాడి అవయవాలు ఏంటి చెప్పండి? కన్ను, చెవి, ముక్కు, నోరు, పంచేంద్రియాలు, దాంతోపాటు దేహం. ఈ మాటలు వింటా ఉంటే మన ప్రతి పాపానికి సాక్షి దేవుడే. చదవండి ఏమంటాడు ఆయన, కూర్చోవడం తెలుసు, లేవడం కూడా తెలుసు. నేను ఎక్కడ కూర్చున్నానో నా భార్య తెలియకపోవచ్చు, ఎప్పుడు లేస్తానో నా భార్య తెలియకపోవచ్చు, ఎక్కడ కూర్చున్నానో అమ్మకు తెలియకపోవచ్చు, నాన్న తెలియకపోవచ్చు, కానీ బైబిల్ అంటా ఉంది కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు. తర్వాత మాట, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు నీకు తెలుసు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు కొంతమంది కోపం వస్తుందేమో. బైబిల్ అంటా ఉంది, నీ లోపల వ్యతిరేకమైన తలంపు పుట్టక మునిపే నీ మనసు ఏంటో నాకు తెలుసు అనే మాట. ఈ మాటలు వింటా ఉంటే వణుకు పుడతా ఉంటుంది. తర్వాత మాట ఏమంటాడు ఆయన, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నువ్వు నన్ను పరిశీలన చేస్తున్నావు, నా క్రియలు కూడా నీకు తెలుసు, ఎవరితో ఎలా ప్రవర్తించాను, ఏ పాపం చేశానని నీకు తెలుసు అనే మాట. దేవుడికి ఏం తెలుసో అర్థమైతే దేవుని ముందు డ్రామాలు వేయలేం. అర్థమవుతుంది నీ మాట. దేవుడికి ఏం తెలుసో అర్థం కానివాడు మాత్రమే బట్టలు మార్చుకుంటాడు, శుద్ధిగా ఉంటాడు, కానీ పరిశుద్ధంగా ఉండలేడు. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, నీ అంతరంగం మాత్రమే కాదు, నీ చర్యలు తెలుసు, నీ ఊహ తెలుసు, నీ మాట తెలుసు, నీ హృదయం తెలుసు. తెలిసినా నేను ఎందుకు వదిలిపెడతాను తెలుసా? నా ప్రేమ నీకు అర్థం కాకపోతే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే నిత్యనాశనానికి పోతావు కాబట్టి అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికైతే దేవునికి ఏం తెలుసో అర్థం కాదో ఆ మనిషి ఆశ్రయించి చేసేదాన్ని పాపం అంటారు. ఆ పాపం వలన వచ్చే భీతి పోవడానికి మనిషి బలిస్తాడు, మనిషి కానుకలు ఇస్తాడు, మనిషి ఇంకేమైనా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు రండి, వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పౌలు బర్నబా రాగానే వారిద్దరికి ఏం చేశారు, ఒక బలి పశువుని తీసుకొచ్చారు, తర్వాత దండలు తీసుకొస్తా ఉన్నారు, పూదండలు తీసుకొచ్చారు. తీసుకురాగానే వీళ్ళకి కోపం వచ్చేసింది, బాధ వచ్చేసింది. ఎందుకు తెలుసా? దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే కావాల్సింది దండలు కాదు, దేవునితో సంబంధం పెట్టుకోవాలని అంటే తీసుకురావాల్సింది బలి పశువులు కాదు. దేవునితో సంబంధం పెట్టుకోవాలని అంటే మనస్సాక్షి శుభ్రంగా ఉండాలి. మనస్సాక్షి శుభ్రంగా లేకపోతే దేవుడు మన మనవి ఆలకించలేడు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14 చదువుకుందాం. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో బైబిల్ అలా స్పష్టంగా చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 14 వచనం నేను చదువుతాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కొంచెం పై కూడా చదువుదాం, 11, 12 కూడా చదువుదాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం అనే మాట. సో మనిషి దేవునితో సంబంధం లేనప్పుడు పశువులు తీసుకెళ్ళటం మొదలు పెడతా ఉన్నాడు. కానీ బైబిల్ అంటా ఉంది, అయ్యా మీరు తీసుకెళ్లే పశువులు తాత్కాలికంగా మీ మనసును సంతృప్తిపరచవచ్చేమో, కానీ మనందరి కోసం క్రీస్తు ప్రభువారు ఆఖరి రక్తబొట్టు వరకు కాచాడని మాట చెప్పినప్పుడు అలా రాయబడిన మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే ఎలా అప్పగించుకుని అంటామా, నిర్దోషిగా. తర్వాత మాట, అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట. ఇప్పుడు చదవండి, పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ, అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం ఎంత చక్కగా చెప్తా ఉంటాడు. 15వ వచనం, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తా ఉన్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అనే మాట. నిర్జీవమైన వ్యర్థ క్రియలు చేసేవాడికి దేవుడు ఎవరు అర్థం కావడం లేదు అనే మాట. సో దేవునితో సంబంధం పెట్టుకోవాలని అంటే కావాల్సింది డబ్బులు కాదు, దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే కావాల్సింది పశువులు కాదు, దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే కావాల్సింది మంచి మనస్సాక్షి కావాలి. ఏ వ్యక్తి యొక్క మనస్సాక్షి వాడి మీద దోషారోపణ చేయకుండా ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే దేవునితో సంబంధం పెట్టుకోగలడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి 2 విషయాలు చెప్పాను. ఒకటి, యేసుక్రీస్తు దేవుడు అనే విషయం చెప్పాను. ఆయన ఎందుకు వచ్చారంటండి? ఒకటి, మరణ భయం తీసివేయడానికి. రెండోది, మానవుని యొక్క మనస్సాక్షిని శుభ్రం చేయడానికి అనే మాట. ఈ రాత్రి దేవునితో సంబంధం పెట్టుకోవాలని అంటే మనస్సాక్షి పరిశుభ్రంగానే ఉండాలి. ఆ మాట దగ్గర నేను ప్రశ్న అడిగాను, అబద్ధం ఆడి ఎంతకాలం అయిందనే మాట. మీరు నవ్వుకున్నారు, నవ్వుకోవడం మాత్రమే కాదు, ఎవరు ఉంటారండి అనుకున్నారు కదా. ఒకవేళ ఆ అడిగిన ప్రశ్న మీకు నవ్వు తెప్పించవచ్చేమో, కానీ బైబిల్ అంటా ఉంది అబద్ధం అని నేను మాట్లాడగానే మీకు అనిపించింది ఎవరుంటారు సార్ అలా ఉండకుండా అని చెప్పి. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరు సత్యవంతుడైన జీవం కలిగిన యేసు ప్రభుతో సంబంధం పెట్టుకుంటారో వారి జీవితాల్లో అలాగే బతుకుతారు, దానికోసమే జీవిస్తారు, ఒకవేళ అవసరమైతే దానికోసం ప్రాణం కూడా పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారే పరిశుద్ధులం కాలేం, కానీ ఎవరైతే సత్యాన్ని వినిన తర్వాత ఆ సత్యం కోసమే బతుకుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ పౌలు అనబడే వ్యక్తి యేసు ప్రభు ఎవరో తెలియక ముందు యేసు ప్రభు నమ్ముకున్న వారిని చంపాడు, చంపడానికి పర్మిషన్ ఇచ్చాడు, ఆడవాళ్ళు కూడా కొట్టాడు ఆయన. అలాంటి వ్యక్తి మార్గంలో వెళతా ఉంటే దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. దేవుడు ఎలా మాట్లాడుతాం చూద్దాం. 14వ వచనం, మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తా ఉన్నావు, మునికోలలకు ఎదురుతనుట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అనే మాట. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును అనే మాట. ఈ మాట దగ్గర జ్ఞాపకం చేసుకుందాం, అహానికి బందీ అయిన ఈ సౌలు అనబడే వ్యక్తి క్రైస్తవుల్ని హింసిస్తా ఉన్న సమయంలో దేవుడే పూనుకొని వాడితో మాట్లాడిన మాట తెలుసా అండి, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అనే మాట. వాస్తవానికి యేసు ప్రభు దేవుడు అని తెలియదు ఆయనకి. ఆ సమయంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని కొట్టానికి వెళ్ళాడు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చంపేశాడు. యేసు ప్రభు నమ్ముకున్న కారణం చేత ఆడవాళ్ళని కూడా హింసించడానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట, సౌలా సౌలా నీకు ఇది క్షేమం కాదు అనే మాట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా జీవిస్తూ ఉంటారో అట్టి వారిని గనక ఎవరైతే హింసించడానికి ఇష్టపడతా ఉంటారో వారు దేవునితో గొడవ పెట్టుకున్నట్లే లెక్క. ఇది బైబిల్ చెప్పే మాట. ఆ సమయంలో ఆయన అన్నమాట, నువ్వెవడివి? ఆయన అన్నాడు, నీవు హింసిస్తా ఉన్న యేసును అనే మాట.
ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు అంటే ఎందుకు కోపం? బతుకు మార్చుకోమంటే తప్ప, పాపం విడిచిపెట్టమంటే తప్ప, కుటుంబంలో మంచిగా బతకమంటే తప్ప, వ్యసనాలు విడిచిపెట్టమంటే తప్ప, మీకోసం ప్రాణం పెట్టాడంటే తప్ప. ఎందుకు తప్పు చెప్పండి? ఎందుకు కోపం వస్తుంది మనకి అన్నప్పుడు, మన లోపల పాపం ఉంది, అబద్ధంతో మనం జీవిస్తూ ఉన్నాం. సత్యం జరిగించమన్నప్పుడు కోపం ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కోపగించుకున్నంత మాత్రాన పాపం పోదు. సత్యాన్ని స్వీకరించాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం చేసినటువంటి సౌలు దేవుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అంటున్నాడు, అయ్యలారా, వ్యర్థమైన వాటిని చేశా నేను కూడా గతంలో, కానీ జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడేమని, నువ్వు నన్ను హింసిస్తూ ఉన్నావు, అది నీ క్షేమం కాదు అనే మాట. ఈ రాత్రి ఈ రెండో మాటకి ఇలా చెప్తా ఉన్నాను. ఎవరైతే సత్యాన్ని వింటా ఉన్నప్పుడు సత్యానికి తమ జీవితాల్లో స్థానం ఇవ్వకుండా సత్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారో, వారు తృణీకరించేది దేవుని మాత్రమే, మానవుని కాదు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సో దేవుడు పక్షపాతి కాడు అని చెప్పన్నాను. ఆయన అందరితో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ పరిచర్య వెనక ఒక సంఘటన జరుగుతూ ఉంది. బైబిల్లో చెప్తా ఉంది, ప్రపంచంలో దేవుడు క్షమించలేని పాపం ఒకటే. ఎంత ఘోర పాపాన్ని క్షమిస్తాడు, కానీ ఒక పాపాన్ని క్షమించలేడు. ఏంటో తెలుసండి, అది దేవుడు తన బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యం మీ చెవిలో పడతా ఉంటే, ఆ వాక్యానికి స్పందించకుండా, వాక్యానికి లోబడకుండా ఎవరైతే మాకు తెలిసిలే పో అంటారో, ఎవరైతే మాకు అక్కర్లేదు పో అంటారో, వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించబడరు అన్నమాట. అదేంటి సార్, అందరినీ క్షమిస్తారన్నారు కదంటే, అవును, దేవుని యొక్క క్షమాపణ మీ చెవి దాకా వచ్చింది, గుండెలోకి రానివ్వట్లేదు కాబట్టి ఆ క్షమాపణ మీరే వద్దంటా ఉన్నారు. అలా వద్దనుకున్నప్పుడు నష్టపోయేది మనమే, జాగ్రత్త అనే మాట. మళ్ళీ చెప్తాను, దేవుడు ఎంత ఘోర పాపైనా క్షమిస్తాడు. కానీ ఎవరైతే వాక్యం వినబడతా ఉన్నప్పుడు, సత్యం అర్థమవుతా ఉన్నప్పుడు, సత్యాన్ని స్వీకరించకుండా అభిప్రాయాలతో బందీలుగా ఉంటారో, అహంకారాన్ని బందీలుగా జీవిస్తూ ఉంటారో, అట్టివారు తప్పకుండా శిక్షకు అర్హులు, జాగ్రత్త అనే మాట. ఈ మాట దగ్గరికి వచ్చిన తర్వాత బైబిల్లో చెప్తా ఉంది, యేసయ్య వచ్చింది ఒకటి మరణ భయం తీసివేయడానికి, యేసయ్య వచ్చింది మానవుని యొక్క మనసాక్షి శుభ్రం చేయడానికి. మూడో మాట చూడండి, ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారో. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 1-2 నుంచి చదువుదాం. మీ కొరకును లౌదికియ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కోసం పోరాడుతున్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది అంతరంగాల్లో వేదన ఉన్న వాళ్ళకి ఆదరణ ఇవ్వడానికి అన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వీకరించలేరో వారి జీవితాల్లో 3 విషయాలు కనపడుతూ ఉంటాయి. ఒకటి, ఆందోళన ఉంటుంది. రెండోది, అపరాధ భావం ఉంటుంది. మూడోది, అభద్రత కనపడుతూ ఉంటుంది. 3 విషయాలు ఉంటాయి. ఎవరైతే యేసు ప్రభు గురించి విని అంగీకరించరో వాళ్ళు 3 ఉంటాయి. ఒకటి, ఆందోళన ఉంటుంది. రెండోది, తప్పు చేసామన్న భావన ఉంటుంది. సో మూడోదిగా అభద్రత భావం ఉంటుంది. కానీ ఎవరైతే క్రీస్తు ప్రభు వారి యొక్క మాట విని ఆయనకు అంగీకరిస్తారో వారి జీవితాల్లో మొట్టమొదట పోయేది ఆందోళన. అర్థమవుతుంది కదండి. రెండో మాట, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో వారిలో పోయేది అపరాధ భావన అనే మాట. ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మూడోదేమో చెప్పండి, అభద్రత ఉండదు అనే మాట. ఆ 3 విషయాల కోసం లోకం బయట వెతుకుతా ఉంది. ఆ 3 విషయాలు దేవుడు మాత్రమే ఇచ్చేది. సో మనిషి పాపభీతి పోవాలంటే బయటికి వెళ్ళాల్సిన పని లేదు, దేవుని దగ్గరికి రావాల్సిందే. సో మనిషి భయాలు పోవాలంటే బయటికి వెళ్ళాల్సిన పని లేదు, దేవుని దగ్గరికి రావాల్సిందే. సో మనిషి తన జీవితం ఏమైపోద్దో అభద్రతలు వెళ్ళాల్సిన పని లేదు, దేవుని దగ్గరికి రావాల్సిందే. ఆ 3 విషయాల దగ్గర బైబిల్ అంటా ఉంది. ఈ రాత్రి ఆ 2 వ్యక్తులు ఇలా అంటున్నారు, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులమే, ఆ వ్యక్తిని స్వస్థపరిచింది నేను కాదు, దేవుడే. ఆ దేవుడు మీకు వర్షం ఇచ్చాడు, ఆ దేవుడు మీకు ఆహారం ఇచ్చాడు, ఆ దేవుడు మీకు సంతోషం ఇచ్చాడు, ఆయన సాక్ష్యము లేకుండా చేయలేదు అనే మాట. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట నన్ను ఎంతగా ఆలోచింపజేసిందో మీకు మాట చెప్తాను. సాక్ష్యము లేకుండా చేయలేదు అన్నప్పుడు ఇలా అనుకుందాం, అన్నం క్రైస్తవులు తింటున్నారా, అందరూ తింటున్నారా కదండి. రెండో మాట, వర్షం మన మీద పడిందా, అందరి మీద పడిందా? అందరి మీద పడింది. అందరికీ ఆనందం ఉందా, మనకే ఉందా? దేవుడు అంటున్నాడు, నీ నోట నవ్వు ఉందండి అంటే నేను నీకు సాక్ష్యం చెప్తా ఉన్నా, అది ఉంచింది నేనే.
నీకు ఆహారం ఉందండి అంటే కారణం ఏంటి చెప్పండి? ఇచ్చింది నేనే. సాక్ష్యం లేకుండా చేయలేదంటే మన కష్టం కాదు, అది దేవుడిస్తే పొందుకున్నది. అలాంటి సమయంలో దేవునికి స్థానం అయిపోతే నష్టపోయేది మనమే అన్నప్పుడు చిన్న సంఘటన చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఒక భార్య, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఇది నా కుటుంబం. నా కూతురు ఒకవేళ ధర్మాజిగూడెం రోడ్డు మీద ఒక అబ్బాయి బండికి వెళ్ళిపోతుంది అనుకోండి, ముఖానికి మాస్క్ వేసుకొని. నన్ను చూసిన తను, నేను తనను చూసా. నా ముందు స్పీడ్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 ఇంటికి వచ్చింది. రాగానే ఎదురుగా చూస్తున్నాను ఇంట్లో నిలబడి. ఏం ఆలోచిస్తే చెప్పండి? నా కూతురు ఇంటికి రాగానే ఏం ఆలోచిస్తే చెప్పండి అమ్మా? నిద్రలో ఉన్నారా? ముగించేస్తాను చెప్పండి. ఏం ఆలోచిస్తే చెప్పండి? ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావు, వాడెవడు? నేను ఈ 2 అడగలేదు. 2 అడగకుండా రాగానే ఒక స్ప్రైట్ ఇచ్చాను. స్ప్రైట్ తాగుద్దా తాగదా? స్ప్రైట్ తాగుద్దా తాగదా? తాగదు. నేనే బలవంతంగా తాగిచ్చాను. మా అమ్మగారు తాగిచ్చేసాను. తాగింది. సాయంత్రం సెంటర్కి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ తెచ్చిచ్చా. తింటదా తిందా? తిందా. వద్దు డాడీ అంటది. నేనేం చేసాను, మొదలు పెట్టా, తినేసింది. సాయంత్రం ఏలూరు తీసుకెళ్ళా, తెల్లారుజామున బంగారం చీనుడు కొనిచ్చా. వేసుకుంటుందా వేసుకోదా? వద్దు డాడీ అంటది. అయిపోయింది. నేను అడగలేదు. వాడెవడు ఎక్కడికి వెళ్ళి అడగలేదు. ఒకరోజు అయింది, వారం అయింది, నెల అయింది, 3 నెలలు అయింది. అడగటం మానేశా. నా కూతురు అనుకుంది మా నాన్న మర్చిపోయాడు అనుకుని మళ్ళీ బండి ఎక్కింది. మళ్ళీ వెళ్ళిపోయింది. ఈసారి లారీ కొట్టి చచ్చిపోయింది అనుకోండి. తప్పు నాదే నా కూతురుదా? తప్పు నాదే నా కూతురుదా? మీరు చెప్తే ముగించేస్తాక. తప్పు నాదే నా కూతురుదా? నాదే అన్నారు కదా. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చుని మీ అందరూ కూడా ఎండాకాలం కదా, కూల్ డ్రింక్ చేసి తాగుతున్నారు. ఎప్పుడన్నా కూల్ డ్రింక్ తాగారు ఈ మధ్యలో? తాగుతున్నారా? వెరీ గుడ్. అప్పుడప్పుడు బిర్యానీ తింటున్నారా? కొంచెం కష్టపడుకుంటున్నారు. మామిడికాయలు వస్తున్నాయి, లేదా జీడికాయలు వస్తున్నాయి, లేదా పనులకి వెళ్తున్నారు. కొంచెం డబ్బు సంపాదించుకొని ఏదో చిన్న ముక్కు పొడక కొనుక్కున్నారా ఈ మధ్యలో ఎప్పుడన్నా? ఈ మధ్యలో అంటే మామూలుగా కొనుక్కుంటున్నారు కదా. అప్పుడు మీరేమంటారు చెప్పండి? దేవుడు గొప్పోడండి, దేవుడు మాకు సంతృప్తి ఇచ్చాడు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం, దేవుని దేవాలని అనుకున్నారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, మన పాపం తెలియక దేవుడు అనుమతించాడా? తెలిసి కూడా అనుమతించాడు దేవుడు? మనం ఏం చేస్తున్నాం తెలియదా దేవునికి? తెలుసు కదా. మరి ఎందుకని శుభ్రంగా తింటున్నారు? మరి ఎందుకని సంపాదించుకుంటున్నారు? నేను ప్రేమించింది నా కూతుర్ని, నా కూతురులో ఉన్న పాపాన్ని కాదు. నేను ప్రేమించి నా కూతురికి డ్రింక్ ఇచ్చా. నేను ప్రేమించి నా కూతురికి బిర్యానీ పెట్టా. నేను ప్రేమించి నా కూతురికి చేయనిచ్చా. నా ప్రేమ తనకు అర్థమైతే ఏమని తెలుసా అండి? అన్నం పెట్టగానే, అలా గడ్డం ముద్ద పెట్టగానే, డాడీ తప్పు చేశాను, క్షమించు డాడీ అనేది. కానీ ఆ పిల్ల అనుకుంది మా డాడీ మర్చిపోయాడు అనుకుంది. జాగ్రత్త, దేవుడు మన ప్రతి పాపానికి సాక్షి. రెండోది, ఆయన మాత్రమే తీర్పరి. ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు ఆయన. అయినప్పటికీ ఏమీ చేయకుండా ఆయుష్కాలం పొడిగిస్తున్నాడండి అంటే మర్చిపోయాను కాదు, అవకాశం మాత్రం ఇచ్చాడు. ఈ రాత్రి ఇంత ప్రతికూలత మధ్య కూడా ఇంత సమయమైనా సరే ఎందుకు వింటున్నారు తెలుసా అండి? దేవుడు ప్రేమిస్తా ఉంది మనల్నే, మనలో ఉన్న పాపాన్ని కాదు. మనలో ఉన్న పాపం న్యాయబద్ధంగా తప్పక శిక్షించబడాల్సిందే. కానీ మనిషి అనుకుంటున్నాడు, నేను తప్పు చేశాను మంచిదే, కానీ దేవుడు క్షమించబోతే నాకు ఎందుకు ఇస్తాడు సమృద్ధి? నా పిల్లలు ఎందుకు దీవించబడతారు? నా పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళని పిల్లలు పుట్టారు? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆశీర్వాదానికి గుర్తు కాదు. దేవుడు కేవలం ప్రేమిస్తున్నాడు మాత్రమే. ఆ ప్రేమని చేతగాంతనంగా తీసుకుంటే చచ్చిపోతారు. జాగ్రత్త. ఈ దినాన మనిషి దేవుని ప్రేమ తెలియక కాదు, ఆ ప్రేమని తప్పుగా అర్థం చేసుకొని నేను మంచాను కదా అనుకుని సమర్థించుకొని పాపంలో కొనసాగుతూ ఉన్నారు. అక్రమంగా అన్యాయం చచ్చిపోతూ ఉన్నారు. నేను ప్రేమించింది నా కూతురునే, కానీ అనుకుంది అది మా నాన్న నన్ను ప్రేమించాడు కదా, నన్ను అంగీకరించాడు అనుకుంది. మళ్ళీ బండెక్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు చచ్చిపోయింది. నా ప్రేమ అర్థమై ఉంటే ఇంట్లో ఉండేది, నా ప్రేమకు పారిపోయింది కాబట్టి అది చచ్చిపోయింది. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనిషి అయితే చాలు, మీరు ఏ కులమైతే సంబంధించిన లేదు కాదు. దేవుడు ఈ రాత్రి ఎవరి చెవులైతే ఈ మాటలు వేస్తూ ఉన్నాడో ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలా చెప్పాడు. అయ్యా, మీకు దేవుడు ఎవరు అర్థం కావడం లేదు కాబట్టి మనుషులు దేవుళ్ళలా పూజిస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, అంటే ఆయనే దేవుడు. ఇది మొదటి మాట. రెండోది, ఆయన ఈ లోకానికి వచ్చింది గుళ్ళు కట్టించమని కాదు, ఈ లోకానికి వచ్చింది మనిషి యొక్క మరణ భయం తీసివేయడానికి. ఆ భయం నీకుంటే, ఆ భయం నాకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. సో మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఆయన మాత్రమే కాబట్టి ఇది రెండో మాట. సో మూడోది, మనిషి దేవునికి దండం పెట్టుకునేది
లోపల ఉన్న పాపభీతిని బట్టి. ఆ పాపభీతి పోవాలని అంటే మనమిచ్చే కానుకలు తీసివేయవు, మనమిచ్చే డబ్బులు తీసివేయవు, మనమిచ్చే జంతువులు తీసివేయవు, కానీ కేవలం క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది 3వ మాట. దీని 4వ మాట ఏంటో తెలుసా అండి? ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర సంబంధం ఏర్పడుతుందో ఆ వ్యక్తికి ఏమొస్తుంది చెప్పండి? ఆదరణ దొరుకుతుంది. అందుకని వాడికి అపరాధ భయం ఉండదు, అభద్రతా భావం ఉండదు, 3 ఆందోళన ఉండదు. చివరికి ఈ మాట చెప్పి ముగిస్తాను. చదవండి 85వ కీర్తన. 85వ కీర్తన ఒక వచనం చదువుకుందాం. ఆ కీర్తన దగ్గర ఒక అద్భుతమైన విషయాన్ని కీర్తనకారుడు రాస్తాడు. 85వ కీర్తనలో 10వ వచనం చదువుకుంది. 9 చదువుదాం. 10 కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశం నుండి నీతి పారజూచును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అనే మాట. ఇందాక అనుకున్నాం కదా, మనిషి సత్యాన్ని కనికరాన్ని విడిచిపెట్టాడు, కానీ ఈ కృపా సత్యాలు ఎక్కడ కలుసుకున్నాయి? సిలువలో కలుసుకున్నాయి. బైబిల్ అంటా ఉంది, మనిషి దేవుని యొక్క దయను స్వీకరించకుండా దూరమైపోతా ఉన్నప్పుడు అనర్హమైన మానవుణ్ణి తిరిగి మళ్ళా దేవునితో సమాధానపరచడానికి ఆ కృప మానవాళి పట్ల విస్తారంగా చూపించబడతా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఈ మాటలు మనం వింటున్నామని అంటే మంచాళమని కాదు, దేవుని యొక్క ప్రేమ మనకిచ్చే అవకాశం ఏంటో తెలుసా? బాబు, మీరు ఎంతకాలం బతికినా, ఎంతటి వారైనా సరే నా ద్వారా తప్ప మోక్షానికి వెళ్ళలేరు అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంది మన పాపాన్ని కాదు, దేవుడు పరిచయం చేస్తా తన ప్రేమని. మనిషికేమో జ్ఞాపకం ఉండేది పాపం, దేవుడేమో జ్ఞాపకం చేసేది ప్రేమ. ప్రేమ చులకనైపోతే వాడు అహంకారం అవుతాడు, దేవుని ప్రేమ అర్థమైతే వాడు అప్పగించుకుంటాడు. ఈ రాత్రి దేవుని ప్రేమ అంటా ఉంది, నీ బతుకేంటో తెలియక కాదు, నా ప్రతి పాపానికి సాక్షి ఆయనే, ప్రతి పాపానికి సాక్షి అని ప్రభు అంటా ఉన్నాడు. నీ పాపానికి నా పాపానికి న్యాయబద్ధంగా రావాల్సిన శిక్ష కలువరి సిలువలో ఆయన భరించి మన స్థానంలో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన. చదవండి ఒకసారి మాట చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, అదేంటో చదివి మనం ముగిద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన మనలను క్రీస్తుతో తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యం మాకు అనుగ్రహించెను. చాలు, ఈ మాట దగ్గరికి విందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తండ్రితో సమాధానపరచడానికి అనే మాట. మనిషి పాపం చేయడం ద్వారా దేవుని నుంచి దూరం అయిపోయాడు. దూరమైపోయిన మానవుడి మీద శిక్ష రావాలి. ఆ శిక్ష మన బదులుగా మనకి రావాల్సింది ఆయన భరించాడు. కాబట్టి నాకు దేవునికి సమాధానం వచ్చిందనే మాట. నేను ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను, ఒకప్పుడు ఒక ఇంట్లో ఉండేవాడిని. ఆ ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంటకి గొడవ వచ్చింది. పెద్ద మనుషులు తీర్పు తీరుస్తూ ఉన్నారు, కిటికీలో వచ్చి వింటున్నాను. ఏంటి గొడవ అండి అంటే, అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు. అమ్మాయి ఎప్పుడు ఫోన్ చేసినా అబ్బాయి ఎత్తడు, అబ్బాయి రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎత్తారు. మా వాడు నిద్రపోయాడు, అమ్మ బయటికి వెళ్ళాడని చెప్పనేవాళ్ళు. అబ్బాయి ఇప్పుడు ఫోన్ చేసినా అమ్మాయి ఎత్తదు, వాళ్ళ అమ్మ ఎత్తేది, అమ్మాయి పడుకుందయ్యా అని. గొడవది, విడిపోయారు. ఒక పెద్ద మనిషి వచ్చాడు, పెద్ద చుట్టేసుకుని మాట్లాడు, రేయ్ ఏంట్రా గొడవ అన్నాడు. అదే బాబాయ్, ఇది ఫోన్ చేస్తే మాట్లాడదు బాబాయ్, వాళ్ళ అమ్మ మాట్లాడుద్ది. అమ్మ ఏంటమ్మ చెప్పు గొడవ, నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఫ్రెండ్స్ మాట్లాడతారు బాబాయ్, అయిపోయింది. ఆ పెద్ద ఆయన చుట్ట తీసి బయటకు అన్నాడు, రేయ్ నా ముఖం చూడండి, ఈరోజు నుంచి మీరిద్దరు మాట్లాడుకోండి, ఈసారి గొడవ అయితే నేను ఎవరు తీసేస్తా అన్నాడు అనమాట. ఎవరు ముఖం చూడాలంటే ఇప్పుడు చుట్ట పెట్టుకున్నాడు, ముఖం చూసి ఏం చేయాలా? చేతులు కలుపుకోవాలంట. కనీ పెంచిన అమ్మ నాన్న పోయారు. ఆ కొద్దిగా ఉన్నాడు ఆయన, చుట్ట తీసి ఏమన్నాడు, నా ముఖం చూడండి, నన్ను చూసి ఇప్పుడు ఏం చేయాలి, మీ ఇద్దరు కాపురం చేయండి. అలాగే బాబాయ్ అన్నారు. మధ్యవర్తి ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు 2 పార్టీల్ని సమాధానపరిచాడు. సమాధానపరచడానికి ఆయన పెద్దతనం ఉపయోగపడింది. కానీ గుర్తుపెట్టుకోండి, పతనమైపోయిన మానవాళ్ళని తిరిగి మళ్ళా దేవునితో సమాధానపరచాలని అంటే ఏ పెద్ద మనిషి పనికిరాడు, ఏ మనిషి పనికిరాడు. అప్పుడు బైబిల్ అంటా ఉంది, పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన తప్ప మనల్ని సమాధానపరచగలిగిన వాడు ఎవరు లేరు, ఆయన ద్వారా తప్ప మనిషికి మోక్షం లేదు. ఇప్పుడు రండి ఇంకొక మాట, క్షమించలేదు 3వసారి కదా ఇక అన్నం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ఈ మాట జాగ్రత్త వినండి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై
ఉండవాలని ఇచ్చేస్తా ఉన్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీనిని కూర్చిన సాక్ష్యం యుక్త కాలంలో నీయబడినమాట. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ఆశ మనుషులందరూ ఏం చేయాలంటామా? రక్షణ పొందాలి. రెండో మాట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారు ఉండాలి. ఏంటి సత్యం? పుట్టిన ప్రతి మనిషి చావాల్సిందే, చచ్చే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది యేసు ప్రభు మాత్రమే దేవుడని. యేసు ప్రభు మాత్రమే దేవుడని నమ్మటం కాదు, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన ద్వారా తప్ప మోక్షానికి మార్గం లేదు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది విని కొట్టారు, కొంతమంది విని అప్పగించుకున్నారు, కొంతమంది ఆలోచిద్దామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజున పౌలు గారు బోధిస్తా ఉన్నప్పుడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఆలోచిద్దాం. యేసు ప్రభు దేవుడే, కానీ నీ దేవుడేనా? యేసు ప్రభు దేవుడే, ఆయన కూడా దేవుడా? అలా అనొద్దు. ఆయన మాత్రమే దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఆశ రక్షణ పొంది సత్యం తెలుసుకోవాలి. రక్షణ అనేది ప్రమాదం ఏంటి అర్థమైతే తెలుస్తుంది. ప్రమాదం ఏంటో తెలుసా అండి? పాపములో ఉన్న మనిషి ప్రభువు నెరకుండా చచ్చిపోతే పోయేది నరకానికి. ఇది ప్రమాదం. ఆ ప్రమాదం కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మనిషికి ఇది అవసరం. ఒకవేళ మీరు మనిషి అయితే ఈమె అర్థం చేసుకోవాల్సిందే. ఆ సత్యం మీకు అర్థమైన తర్వాత యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. నమ్మినా నమ్మకపోయిన సత్యం, సత్యం మారదు, అభిప్రాయాలు మారాల్సిందే. ఆ రోజున పౌలు గారి బట్టలు చింపుని అంటా ఉన్నాడు, అయ్యలారా, ఆయన తప్ప వేరే మార్గం లేదు, ఆయన మాత్రమే జీవం కలిగిన వాడు. ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఈ రాత్రి మీ దగ్గర తీసుకొని వచ్చాను. ఇష్టమైతే తీసుకోవాలా, లేకపోతే వదిలిపెట్టాలి. మీటింగ్ అయిన తర్వాత ఒక అబ్బాయి లేచి ఇలా అన్నాడంట, పాస్టర్ గారు గొంతు చించుకుని బాగానే మాట్లాడేవి, కానీ పరలోకాన్ని నరకానికి ఎంత దూరం ఉందో చెప్పని. ఆ పాస్టర్ గారు నవ్వన్నాడంట, జాన్ అన్నాడంట. జాన్ ఆడన్నాడంట, చూసి వచ్చేవా నువ్వు వీళ్ళు అన్నాడంట. ఆయన అన్నాడంట, విన్న వాక్యం గుండెల్లో పోతే పరలోకం, ఈ చెవిలో పోతే నరకం అన్నాడంట. ఇప్పుడు జాగ్రత్త వినండి, 1:10 మాట్లాడాను. విన్న వాక్యం ఇటు పోతేనేమో పరలోకం, అటు పోతేనేమో నరకం. నిర్ణయం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గరే ఉంది. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, అభిప్రాయాలకు బందీలైన మనిషి జరిగిన కార్యాన్ని బట్టి మనిషిని దేవునిగా కొలుస్తా ఉన్న సమయంలో పౌలు గారు పలికిన మాట, అయ్యలారా మేము మనుషులమే. ప్రియమైన వాళ్ళారా, అనేక సంవత్సరాలుగా భక్తి చేస్తూ ఉన్నాం. ఎవరు లాభకరంగా కనపడుతున్నారు, ఎవరు సహాయం చేస్తూ ఉన్నారు, వారిని దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తూ ఉన్నాం. కానీ బైబిల్ అంటా ఉంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన మన పాపానికి సాక్షి, మన పాపానికి తీర్పరి. ఏమైనా చేయగలిగిన దేవుడు, ఎప్పుడైనా చేయగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అవకాశం ఇస్తూ ఈ రాత్రి తన ప్రేమ కలిగిన మాట వినిపిస్తూ ఉన్నాడు. అమ్మా, భయం పోవాలన్నా, అంతరంగంలో ఆదరణ పొందాలన్నా, మనస్సాక్షి శుభ్రపడాలన్నా, మోక్షానికి వెళ్ళాలన్నా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా తప్ప వేరే మార్గం లేదు. మాటలు విన్నాం, విన్న మాటలకి మన విధేయత చూపిస్తే నిత్యత్వంలో మనకు స్థానం ఉంటుంది. విన్న మాటలకి విధేయత చూపించకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటే నష్టం మన తలుపు తడుతుంది. నష్టం తలుపు తట్టక ముందే అభిప్రాయాలు విడిచిపెట్టి సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కాలాతీతమైనప్పటికీ ఆశ కలిగి మీ మాటలు విన మీరు వీటిలందరూ బట్టి నేను కొందరు చెల్లిస్తా ఉన్నాను. దేవా, ఈ రాత్రి గ్రామాన్ని ప్రేమించారు. అనేక ప్రతికూలతల మధ్య ఈ మీటింగ్ని ప్రారంభించుకోవడం మీరు సహాయం చేశారు. ఈ మొదటి దినాన ప్రభువా, మనుషుల యొక్క స్థితిని గుర్తు చేశారు, మీ ప్రేమను మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు. విన్న ఈ మాటలు మా అందరి అంతరంగాలు ముద్రించబడడానికి సహాయం చేయండి. ప్రయాసపడిన ప్రతి వ్యక్తిని దీవించమని వేడుకుంటా ఉన్నాను. జరగబోయే 2 దినాల కూడికలను కూడా మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటూ, విన్న ఈ మాటలు ఫలించి మేమందరం మీలో అభివృద్ధి పొందాలని సహాయం చేయమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి సందేశం మనం విన్నాము. దేవుడు మనకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన స్థితిని, మన యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. చక్కటి వర్తమానం అందించినటువంటి దేవుని దాసులు
కమల్ రాజేష్ గారికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే దైవ సేవలతో వచ్చినటువంటి బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. వాక్యం ద్వారా నేను ఆశీర్వదించబడి ఉన్నానన్న వాళ్ళు చేతులెత్తారా? దేవాతి దేవుని గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామని కనపడదాం. మనకు అత్యవసరమైనది, చాలా ప్రాముఖ్యమైనది ఏదైతే ఉన్నదో ఈ రాత్రి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళక దేవుడు ఏదైతే మనతో మాట్లాడారో, మనకు అవసరమైనది ఏదైతే ఉన్నదో అది గట్టిగా పట్టుకుని హృదయంలో పదిలపరుచుకుని, లాస్ట్లో సేవకులకు మాట అన్నారు కదా, పరలోకానికి నరకానికి ఎంత దూరం అంట? ఎంత? జానడు. విని ఇక్కడ చేర్చుకుంటే పరలోకం, విని వదిలేస్తే కనుక ఆ రీతిగా మనం ఉండకూడదు. విని చేర్చుకుని ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకుని ఒక చక్కటి ఆలోచనతో ఎక్కడి నుంచి బయటకు వెళితే ఆ వాక్కులో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆ వాక్కులో ఉన్నటువంటి గొప్ప కృప మనము కలిగి ఉంటాం. మహిమ కలుగును గాక. గట్టి చెప్తాం హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. మరి ఈ యొక్క మీటింగ్ అయిన అనంతరం అందరూ కూడా ప్రేమ విందు ఉంది. అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఉదయకాల సమయం చూస్తే, వాతావరణం చూస్తే భయం. ఇంచుమించు 3 గంటల వరకు కూడా ఇక్కడ ఏమీ లేదు. 3:30 ఆ టైం వరకు ఇక్కడ ఏమీ లేవు. ఒకచోట మరీ ప్లేస్కి మారుద్దామా, ఇక్కడే పెడదామని మా సంఘ పెద్దలు మేము కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంచెం ప్లేస్ బాగుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని 3:30కి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్టేజ్ 3:30, 4 ఇంచుమించు 4 అవుతుంది. ఆ టైంలోనే చక్కగా వచ్చిన వర్క్ చేయడానికి వచ్చిన వారందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. సంఘ బిడ్డలు, యవనస్తులు అందరూ కూడా. మరి లాస్ట్ మినిట్ ఇంకా మీటింగు ఇంకో 1 అవర్ ఖచ్చితంగా 1:30 లేకపోతే 2 ఆ గంటలు ఆ సమయంలో మీటింగ్ ప్రారంభం అవుతున్నాగా మేము నిర్ణయం తీసుకున్నాం. 3 రోజులు కూడా మేము ప్రేమింది పెట్టాలని సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ మొదటి రోజు పెట్టకుండా ఆపితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి మరి సంఘ పెద్దలతో సహకరించినప్పుడు ఇమ్మీడియట్లీగా ఎంతో చక్కగా లోబడి మరి వారి సమయాన్ని హెచ్చించారు. నిజంగా 1:30, 2 గంటల వ్యవధిలోనే వారు చక్కటి నిర్ణయం తీసుకుని మనందరి కోసం ప్రేమ ఉంది ఏర్పాటు చేశారు. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పిన హల్లెలూయా. మరి అందరూ కూడా ప్రేమ విందులో పాలు పొంది అందరూ కూడా భోజనం చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే, రేపు ఎగ్జాక్ట్లీగా ఇంక నుంచి రేపు వాతావరణం బాగానే ఉంటుంది. చాలామంది ప్రార్థన చేశారు. సంఘ బిడ్డలు, సేవకులు అందరూ ప్రార్థన చేశారు. వాతావరణం బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా 6 గంటలకే ప్రార్థన ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. దయచేసి ఈరోజు ఇచ్చిన సమయం కంటే ఇంకొంచెం త్వరగా ముందు వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ప్రోగ్రాం. ఈ యొక్క సభలు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టి చెబుదామండి హల్లెలూయా. చాలా మంచిది ప్రియులరా. మనమందరం కూడా ఉన్న స్థలంలో అలాగే తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. రేపు వాక్యానికి టైము 9 గంటలకి అవ్వటం జరుగుతుంది. ఈరోజు కొంచెం ఆలస్యంగా ఇచ్చిన కారణాన్ని బట్టి సేవకులకు క్షమాపణ అడుగుతున్నాను. అద్భుతమైనటువంటి సన్నివేశం. నిజంగా సేవకులు అనేకమైన దూరం ప్రాంతాలకు చాలా విరివిరిగా దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి సేవకులు మన మధ్యకు రావడం నిజంగా సువార్త భారం, ఆత్మల రక్షణ కొరకు సువార్త భారము కలిగి మన మధ్యకు రావడం మన ప్రాంతానికి మనకు దీవెనకరమని ఎంతగానో సంతోషిస్తున్నాను, తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వేద్దాము. అందరూ కూడా ప్రార్థనలోకి వేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, ఆయన వాక్కు మనకు జీవమిచ్చే వాక్కు, మనల్ని బలపరిచే వాక్కు, నిత్యత్వంలోనికి నడిపించే వాక్కు. దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో ఆ మాటలను బట్టి ప్రభుని స్తుతిస్తూ అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఆఖరి ప్రార్థన సేవకులు రవి పాస్టర్ గారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ఆఖరి ప్రార్థనలోకి వేస్తూ అందరూ కూడా స్వరమెత్తి ఒకసారి అందరూ కూడా ఎక్కిబాబు అందరూ స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ఇంత ఘనంగా ఆయన యొక్క ఈ సభని ఇలా జరిగించినందుకు అందరూ కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సేవకు నిలబెట్టుకుని చక్కని వర్తమానాన్ని అందించినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎన్న వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో భద్రపరిచినట్లుగా స్తోత్రం చెబుదాం. అందరూ చెబుదాం స్తోత్రం, స్తోత్రం. ఇంకా జరగబోయే 2 రాత్రులు దేవుడు అద్భుతంగా జరిగించినట్లు స్తోత్రం చెబుదాం. దేవుడు ఈ యొక్క స్థలము నిండగా ప్రజలను తోడుకొచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క సేవకులను దేవుడు బలంగా వాడుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. సంఘాన్ని దేవుడు బలపరిచినట్లుగా, సంఘములో నూతనమైన ఆత్మలు చేర్చబడినట్లుగా స్తోత్రం చెబుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. మరి యొక్క ధర్మాజగూడెం ఈ యొక్క మోడల్ కాలనీలో నీ యొక్క సేవకుని ఏర్పరచుకుని, సేవకురాలను ఏర్పరచుకుని వారి కుటుంబాన్ని సిద్ధపరిచి ఇక్కడ పరిచర్య చేయడానికి నువ్వు చూపిన నీ అపారమైన నీ కృపను బట్టి నీకు వందనాలు. నిజంగా ఉదయకాల సమయంలో అయ్యా ఈరోజు ఎంతగానో వర్షం పడినప్పుడు ప్రార్థన చేశాం. ప్రభా నీ చిత్తం ఏంటి? భారభరితంగా ఇదిగో తన చిన్న సంఘములో బిడలు అయ్యా కొంతమందిగా వారు ఎంతో మంచి ఆలోచన తీసుకుని ఈ కడవల దినాలు వాక్యం అందించాలి అని సేవకులు సిద్ధపరిచి ప్రార్థన చేసి ఇదిగో ప్రభు అందరికీ ఇదిగో తండ్రి ఈ యొక్క వార్తను మీటింగ్స్ యొక్క పాంప్లెట్స్ ఇస్తే ఈ వాతావరణం ఏంటి ప్రభు నీ చిత్తమే ఇలా జరుగుతుంది, నువ్వేదో మేలు చేస్తున్నావని ఆశపడ్డాం తండ్రి. అద్భుతంగా ఆలస్యమైన నీ కార్యము గొప్పగా చేసుకుని అయ్యా సేవకు నిలబెట్టుకుని చక్కని వర్తమానాన్ని మీరు అందించినందుకు నీకు వందనాలు. మేము మానవులుగా ఈ లోకములో ఎలా జీవిస్తున్నామో నిన్ను విడిచిపెట్టి ఈరోజు నువ్వు మానవులు రక్షించడానికి నువ్వు ఏ విధంగా భూమి మీదకి వచ్చావో అయ్యా నువ్వు ఎలాగా దేవుడిగా ఉన్నావో ఇగో నువ్వు గుర్తు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ప్రజలు అబద్ధాన్ని ప్రేమించేవారుగా, అక్రమాన్ని ప్రేమించేవారుగా, లోకాన్ని ప్రేమించేవారుగా, లోకాశని ప్రేమించేవారుగా, లోకములో ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తులుగా ఎంతో మంది బ్రతుకుతున్నారు. కాదు ప్రభా, దాంట్లో సమాధానం లేదని, నెమ్మది లేదని, ఆదరణ లేదని, శాంతి లేదని ఈ రోజున సేవకుని ద్వారా మాట్లాడి నీలోనే యేసులోనే అయ్యా నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ఆనందము అయ్యా ప్రతి ఒక్కరికి కావాలని అయ్యా నీ మాటలు అందించి ఉండగా అయ్యా వచ్చిన బిడ్డలందరూ కూడా గ్రహించడానికి సహాయం చేయండి. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మారడానికి సహాయం చేయండి. ఈ గ్రామ పెద్దలు అయ్యా ఇదిగో తల్లి కాలనీ వాసులందరూ కూడా మేలు కలిగినట్లు సహాయం చేయండి. బలహీనులుగా ఉన్నారేమో మీరు స్వస్థపరచండి ప్రభా. సమాధానం లేని వారుగా ఉన్నారేమో మీరు సమాధానం దయచేయండి అయ్యా. ఎవరైనా మరణమనే భయముతో పిడింపు పడుతున్నారేమో అయ్యా మరణమనే బంధకం నుంచి విడిపించండి ప్రభా. లుస్త్రాలు ఏ విధంగా కుంటివాడు నడవలేని వాడు నడిపించారో ఈ రోజున ఈ ప్రాంతంలో నీ వాక్యమైన బిడ్డలకు బ్రతుకు మీద ఆశ లేని వారికి అయ్యా ఆనందం లేని వారికి నీ మాట వింటే బ్రతుకు మీద ఆనందం కలుగుతుంది, ఆశ కలుగుతుంది ప్రభా. అలా కలగడానికి సహాయం చేయమని జరగవలసిన 2 రాత్రులు ఘనంగా జరిగించండి. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన సేవకుల్ని ఇంకా వాడుకోమని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకు, ఈ ప్రాంతానికి, అలాగే శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించినటువంటి దైవదాసులకు, రేపటి దినాన జరగబోతున్నటువంటి సభకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించి గొప్ప చేయనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ కూడా వందనాలు.